So hi everyone, welcome back to AP Institute. Already మీకు గ్రాండ్ టెస్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఈరోజు గ్రాండ్ టెస్ట్ 2 సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీకు ఏవైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామో ఆ కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అంతా కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి మీకు మొత్తం టోటల్ సిలబస్ అంతా కూడా రివిజన్ అవుతుంది. సో పేపర్ ఎక్స్ప్లెనేషన్లో అన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ప్రతి క్వశ్చన్కి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. జీకే అయితే అంటే మీరు జీకే పేపర్ ఎక్స్ప్లెనేషన్ వింటే ప్రతి పేపర్ నుంచి టోటల్ మీరు ఇంచుమించుగా 100 బిట్స్ నేర్చుకోవచ్చు. 25 4 100 బిట్స్. సో అలా మీకు పెట్టిన 35 గ్రాండ్ టెస్ట్లు కూడా అదేవిధంగా మీరు నేర్చుకుంటే 35 × 100 3500 క్వశ్చన్స్ మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు నేర్చుకుంటారు కాబట్టి సో రివిజన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సైనిక్ స్కూల్లో జీకే మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్ అయినా ఇంటెలిజెన్స్ అయినా ఎవరైనా చేస్తారు. జీకే ఇంగ్లీష్ ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకే మనకి ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేవి వస్తాయి. సో జీకే మీరు 46+, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా 46+ కానీ మీరు తెచ్చుకుంటే మీకు 290+ మార్క్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ మీకు అందరికీ కూడా ఆల్రెడీ సో ఆ 200 మార్క్స్కి అరౌండ్ 190+ మార్క్స్ వస్తున్నాయి. ఓకే, ఇవి కూడా తెచ్చుకుంటే మీకు 190 180+ మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో 180 190+ మార్క్స్ వస్తే మీకు నచ్చిన సైనిక్ స్కూల్లో మీరు జాయిన్ అవ్వచ్చు కౌన్సిలింగ్లో అయితే. ఓకే, అయితే సో సైనిక్ స్కూల్ గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి ఈ గ్రాండ్ టెస్ట్లో జీకే 1 చెప్పాము. జీకే 1లో చెప్పిన 100 బిట్స్ని మీరు రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. సో పేపర్ ఎక్స్ప్లెనేషన్ వల్ల మరొక యూజ్ ఏంటి అంటే మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఏదో ఒక పర్టికులర్ టాపిక్ ఆల్రెడీ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాశారు, టాపిక్ వైజ్ క్లాసెస్ అన్నీ విన్నారు. సో టాపిక్ వైజ్ క్లాసెస్లో చాలా డీటెయిల్డ్గా చాలా ఎక్కువ కంటెంట్ మీకు ఆన్లైన్ క్లాసెస్లో చెప్పడం జరిగింది, అవునా? సో అవన్నీ జాగ్రత్తగా నేర్చుకున్న తర్వాత ఈ నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి మొత్తం బిట్స్ అన్ని రివిజన్ చేసుకుంటే మనకి ఈజీగా స్కోరింగ్ అనేది వస్తుంది. ఓకే, అయితే ఫస్ట్ బిట్లోకి వద్దాం. ఓకే, సో ఫస్ట్ బిట్ ఏంటి అంటే సో ఇది ఏ టాపిక్ నుంచి అంటే ఏ టాపిక్ నుంచి? నేషనల్ సింబల్స్. ఓకే, మనకున్న టోటల్ 22 టాపిక్స్ నుంచి 25 బిట్స్ అనేవి వస్తాయి. ఓకే, 24 టాపిక్స్ కదా. సో 24 టాపిక్స్ నుంచి మీకు ఇచ్చిన మెటీరియల్ 24 టాపిక్స్ నుంచి 25 బిట్స్ అనేవి వస్తాయి. సో ఒక టాపిక్ నుంచి 2 రావచ్చు, 3 రావచ్చు, లేదా ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్కటి రావచ్చు, ఎలా అయినా రావచ్చు. అయితే సో కంపల్సరీ నేషనల్ సింబల్స్ నుంచి వస్తుంది బిట్. అయితే నేషనల్ సింబల్స్ నుంచి ఇది ఏంటంటే సో మన నేషనల్ క్యాలెండర్ అయిన ఏంటి సకా ఎరా. ఓకే, సకా క్యాలెండర్ లేదా సకా ఎరా క్యాలెండర్ అంటాము. సో ఓకే, ఆ క్యాలెండర్ నుంచి మొదటి బిట్ అనేది రావడం జరిగింది. సో బిట్ ఏంటి అంటే అరేంజ్ ద మంత్స్ బేస్డ్ ఆన్ నేషనల్ క్యాలెండర్. ఓకే, సకా ఎరా. వాట్ ఈస్ అవర్ నేషనల్ క్యాలెండర్? సకా ఎరా ఈజ్ అవర్ నేషనల్ క్యాలెండర్. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఈ సకా క్యాలెండర్లో మంత్స్ అరేంజ్ చేయమంటున్నారు ఒక ఆర్డర్లో. ఓకే, అయితే సకా క్యాలెండర్లో మంత్స్ ఏంటంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. ఓకే, సో అలా ఉన్నాయి మంత్స్ అన్నీ కూడా. అంటే ఫస్ట్ 4 మంత్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మంత్ ఏంటంటే చైత్రం, సెకండ్ మంత్ ఏంటి అంటే సెకండ్ మంత్ వైశాఖం, వైశాఖం బిలో ఇచ్చాడు. థర్డ్ మంత్ ఏంటంటే జ్యేష్టం, ఫోర్త్ మంత్ ఏంటంటే ఆషాఢం. సో 1 2 3 4 ఆర్డర్. 1 2 3 4 అంటే ABCD ఆర్డర్. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇదే ఆర్డర్. ఓకే, సో అయితే వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం. సో వీటి గురించి తెలుసుకుంటే సో మొత్తం మంత్స్ అన్ని గురించి కూడా మనకి సకా ఎరా క్యాలెండర్లో ఉన్న మంత్స్. సో సకా ఎరా క్యాలెండర్లో ఉన్న మంత్స్ ఏంటంటే ఫస్ట్ మంత్ ఏంటంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీనం, కార్తీకం, ఆగ్నేయం, పుష్యం, మేఘం, పాల్గుణం. ఓకే, సో ఫస్ట్ మంత్ ఏంటి అంటే చైత్రం, లాస్ట్ మంత్ ఏంటి అంటే పాల్గుణం. అయితే ఈ క్యాలెండర్ ఎప్పటితో స్టార్ట్ అవుతుంది అంటే March 21. లీప్ ఇయర్ అయితే March 21 స్టార్ట్ అవుతుంది. నార్మల్ ఇయర్ అయితే March 22 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అడగచ్చు బిట్ కింద. ఓకే, మన క్యాలెండర్ మనం ఫాలో అవుతున్న క్యాలెండర్ ప్రజెంట్ ఏంటి మన ఇండియాలో ఎక్కువగా బ్రిటిష్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. మన ఇంటికి గోడకు ఉండే క్యాలెండర్ ఏంటంటే బ్రిటిష్ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ అది. కానీ మన ఇండియన్ క్యాలెండర్ ఏంటి అంటే సకా ఎరా క్యాలెండర్. ఆ సకా ఎరా క్యాలెండర్లో మనకి ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే January 1కి స్టార్ట్ అవుద్దని చెప్తారు.
కానీ మన నేషనల్ క్యాలెండర్ ప్రకారం మనకి ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అంటే ఇంగ్లీష్ క్యాలెండర్తో కంపేర్ చేస్తే మార్చ్ 21 మనకి ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో మార్చ్ 21 మనకి స్టార్ట్ అయ్యే మంత్ పేరు ఏంటి అంటే చైత్రం. సెకండ్ మంత్ ఏంటంటే మనకి ఏంటి వైశాఖం. థర్డ్ మంత్ ఏంటంటే జ్యేష్ఠం. అలా లాస్ట్ మంత్ ఏంటంటే పాల్గొనం. ఇంగ్లీష్ క్యాలెండర్లో లాస్ట్ మంత్ ఏంటి డిసెంబర్. అలా మన ఇండియన్ క్యాలెండర్ ఏంటి సకా ఎరా క్యాలెండర్. ఆ సకా ఎరా క్యాలెండర్లో లాస్ట్ మంత్ ఏంటంటే పాల్గొనం. ఓకే, ఎవ్రీవన్ అండర్స్టాండ్? ఆల్ ఆఫ్ యూ గెటింగ్ మై పాయింట్? సో అయితే దీని మీద బిట్స్ ఇలా అడగచ్చు. మంత్స్ అన్నీ మీరు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఆ మంత్స్ని ఆర్డర్లో అడగచ్చు. ఓకే, కాబట్టి 12 మంత్స్ని మీరు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీనం, కార్తీకం, ఓకే, పుష్యం, మేఘం, పాల్గొనం. ఓకే, సో అలా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సకా క్యాలెండర్ నుంచి. సకా క్యాలెండర్ ఈజ్ అవర్ అఫీషియల్ నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇండియా. ఇట్ వాజ్ అడాప్టెడ్ నేషనల్ సింబల్ ఇన్ 1957 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి గ్రాండ్ టెస్ట్ 1లో నేషనల్ సింబల్స్ నుంచి ఏ బిట్ వచ్చింది? ఓకే, హౌ మెనీ సెకండ్స్ టైమ్ టు టేక్ అవర్ నేషనల్ అనంతం. 52 సెకండ్స్ అని చెప్పేసి అక్కడ నేషనల్ అనంతం గురించి నేర్చుకున్నాం. ఓకే, మరి ఈ గ్రాండ్ టెస్ట్ 2లో దేని గురించి నేర్చుకున్నాము అంటే సకా క్యాలెండర్ గురించి. అయితే సకా క్యాలెండర్ ఉన్న 12 మంత్స్. ఆ సకా క్యాలెండర్ ఎప్పుడు మన నేషనల్ సాంగ్ ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నామని అక్కడ చెప్పుకున్నాము. 24th జనవరి 1950లో మన నేషనల్ సాంగ్ కింద, నేషనల్ అనంతం కింద జనగణమనని మన నేషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది. అదేవిధంగా సకా క్యాలెండర్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుందంటే 1957లో సకా క్యాలెండర్ అనేది మన నేషనల్ క్యాలెండర్ అని చెప్పేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది. ఓకే, దట్ ఈస్ ద హియర్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ చైత్ర ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ మంత్ and Falgunam is the considered as the last month. First month ఏంటి లాస్ట్ మంత్ ఏంటి కూడా అడగచ్చు. ఓకే, సో ఫస్ట్ మంత్ ఏంటి లాస్ట్ మంత్ ఏంటి కూడా అడగచ్చు. సో ఫస్ట్ మంత్ ఏంటమ్మా చైత్రం, లాస్ట్ మంత్ ఏంటమ్మా ఫాల్గుణం. నెక్స్ట్, దిస్ క్యాలెండర్ స్టార్ట్స్ విత్ 22nd March and consists of 12 months or 365 days just like a normal year. ఓకే, నార్మల్ ఇయర్లో ఈ క్యాలెండర్ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? 22nd Marchతో స్టార్ట్ అవుతుంది. అదే లీప్ ఇయర్లో అయితే 21st Marchతో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ క్యాలెండర్ మన ఇంగ్లీష్ క్యాలెండర్తో కంపేర్ చేసినప్పుడు 22nd Marchని మనకి చైత్రం మంత్ స్టార్ట్ అవుతుంది నార్మల్ ఇయర్ అయితే. లీప్ ఇయర్ అయితే 21st March స్టార్ట్ అవుతుంది. ఓకే, అర్థమయ్యా? సో 4 ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకున్నారా? ఈ 4 ఇంపార్టెంట్ బిట్స్ దేని గురించి? మన నేషనల్ క్యాలెండర్ గురించి. నేషనల్ క్యాలెండర్లో మంత్స్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ మంత్ ఏంటి, లాస్ట్ మంత్ ఏంటి, నేషనల్ క్యాలెండర్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఓకే, 1957లో అడాప్ట్ చేసుకుంది. అదైతే 1950 జనవరి 24 ఏంటి నేషనల్ అనంతం అయితే. ఓకే, సో అలా ప్రతి టాపిక్ నుంచి మనం ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుంటున్నాం. తర్వాత విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లోయెస్ట్ ర్యాంక్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? ఓకే, హైయెస్ట్ ర్యాంక్ ఏంటి? ఫీల్డ్ మార్షల్. హైయెస్ట్ ర్యాంక్ ఏంటి? ఫీల్డ్ మార్షల్ ఆర్మీలో అయితే. మరి లోయెస్ట్ ర్యాంక్ ఏంటంటే లెఫ్టినెంట్. లోయెస్ట్ ర్యాంక్ ఏంటి? లెఫ్టినెంట్. ర్యాంక్స్ ఖచ్చితంగా, లేదా ర్యాంక్స్ అసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు, ర్యాంక్స్ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు. ఓకే, హైయెస్ట్ టు లోయెస్ట్ రాయమని అడుగుతాడు, లోయెస్ట్ టు హైయెస్ట్ రాయమని అడుగుతాడు. ఎలా ఇచ్చినా మీరు చేయాలి, ఆ టేబుల్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే, అయితే ఫీల్డ్ మార్షల్ అనే ర్యాంక్ ఇప్పటి వరకు మన ఇండియన్ ఆర్మీలో ఇద్దరికి మాత్రమే వచ్చింది. ఇది కూడా మీకు చెప్పాను. ఎవరు? మానిక్ షా ఒకరు, కేఎం కరియప్ప ఒకరు. ఓకే, మానిక్ షా, కేఎం కరియప్ప వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పటి వరకు ఈ హైయెస్ట్ ర్యాంక్ ఇప్పటి వరకు వాళ్ళిద్దరికే వచ్చింది. వీళ్ళిద్దరూ చాలా మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్. వాళ్ళ గురించి మనం ఇండియన్ డిఫెన్స్లో తెలుసుకున్నాం, అవునా? అయితే ఇప్పుడు మనకు హైయెస్ట్ ర్యాంక్ అడగలే. హైయెస్ట్ ర్యాంక్ అయితే ఫీల్డ్ మార్షల్, ఫీల్డ్ మార్షల్ తర్వాత జనరల్. సో కానీ ఇక్కడ హైయెస్ట్ ర్యాంక్ కాదు, లీస్ట్ ర్యాంక్. లీస్ట్ ర్యాంక్ కాబట్టి ఏంటి, లోయెస్ట్ ర్యాంక్ ఏంటంటే లెఫ్టినెంట్.
ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? లెఫ్టినెంట్. కంపల్సరీ మీరు ఆ టేబుల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏ టేబుల్? ఈ టేబుల్ నేర్చుకోవాలి. సో ఈ టేబుల్ నుంచి ఎలా అయినా అడగచ్చు. ఈ టేబుల్ నుంచి మనకి బిట్స్ ఎలా అయినా అడగచ్చు. ఈ టేబుల్ నుంచి మనకి బిట్స్ ఎలా అయినా అడగచ్చు. ఓకే, సో ఆర్మీ వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ ఏంటంటే ఫీల్డ్ మార్షల్, హైయెస్ట్ ర్యాంక్. ఫీల్డ్ మార్షల్ తర్వాత జనరల్, జనరల్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, బ్రిగేడియర్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్, క్యాప్టెన్, లెఫ్టినెంట్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా బైహార్ట్ చేయాలి, నేర్చుకోవాలి. ఓకే, సో మనకి ఎలా ఇస్తాడంటే క్వశ్చన్ ఇంకోలా కూడా అడుగుతాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ర్యాంక్ ఈజ్ హైయెస్ట్ ర్యాంక్ ఇన్ ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే లెఫ్టినెంట్ కల్నల్, మేజర్, క్యాప్టెన్, బ్రిగేడియర్. లెఫ్టినెంట్ కల్నల్, మేజర్, బ్రిగేడియర్, క్యాప్టెన్. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి 4 ఆప్షన్స్లో హైయెస్ట్ ర్యాంక్ ఏంటో అడిగాడు. అప్పుడు బ్రిగేడియర్ అవుతుంది. ఒకవేళ బ్రిగేడియర్ కాకుండా మేజర్ జనరల్ ఇస్తే అది అవుతుంది, ఇది కాకుండా లెఫ్టినెంట్ జనరల్ ఇస్తే అది అవుతుంది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా? ఆర్డర్. ఓకే, ఫీల్డ్ మార్షల్ అన్నిటికన్నా హైయెస్ట్ ర్యాంక్. అన్నిటికన్నా హైయెస్ట్ ర్యాంక్ ఏంటి ఆర్మీలో? ఫీల్డ్ మార్షల్. తర్వాత జనరల్, జనరల్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, బ్రిగేడియర్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్, క్యాప్టెన్, లెఫ్టినెంట్. సో ఎన్ని విధాలుగా బిట్స్ అడగచ్చు. కంపల్సరీ టేబుల్ మీరు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి మీరు నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే, ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటే మీరు చాలు. ఎగ్జామ్కి వచ్చేసరికి జీకే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, సో ఏ రోజు చెప్పిన పేపర్ ఆ రోజు, నిన్న చెప్పిన పేపర్ నిన్న చేసేయాలి, ఈరోజు చెప్పిన పేపర్ ఈరోజే. మళ్ళీ ఈ పేపర్ ఈరోజు చేసిన తర్వాత మళ్ళీ ఎవ్రీ 5 డేస్కి ఒకసారి కానీ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి కానీ ఏం చేయాలి? ఇవన్నీ రివిజన్ చేయాలి. అలా రివిజన్ చేసుకుంటూ కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా జీకే మర్చిపోకుండా ఎలాంటి బిట్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో నేవీ వచ్చేసరికి నేవీలో హైయెస్ట్ ర్యాంక్ ఏంటంటే అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్. అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ హైయెస్ట్ ర్యాంక్ ఏంటి? అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ అనేది నేవీలో హైయెస్ట్ ర్యాంక్. తర్వాత అడ్మిరల్, వైస్ అడ్మిరల్, రేర్ అడ్మిరల్. చూసారా, 3 అడ్మిరల్సే. అడ్మిరల్, వైస్ అడ్మిరల్, రేర్ అడ్మిరల్. తర్వాత కమాండోర్, క్యాప్టెన్, కమాండర్. కమాండోర్ వేరు, కమాండర్ వేరు. కమాండోర్ పెద్ద ర్యాంక్ కమాండర్ కంటే. ఓకే, కమాండోర్, క్యాప్టెన్, కమాండర్. తర్వాత లెఫ్టినెంట్ కమాండర్, లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్. ఇందులో లీస్ట్ ర్యాంక్ ఏంటమ్మా? సబ్ లెఫ్టినెంట్. ఓకే, ఇలా నేవీది కూడా నేవీలో హైయెస్ట్ ర్యాంకు నేవీలో హైయెస్ట్ ర్యాంకు అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్. సెకండ్ అడ్మిరల్, లాస్ట్ సబ్ లెఫ్టినెంట్. ఇలా ఇందులో కూడా క్వశ్చన్ అడగచ్చు. ఎలా అయినా అడగచ్చు క్వశ్చన్. హైయెస్ట్ టు లీస్ట్ అనే కాదు, అసెండింగ్ ఆర్డర్ అడగచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అడగచ్చు, లేదా ఇందులో ఏవో ఒక 4 ఇచ్చేసి అందులో హైయెస్ట్ ఏంటి లేదా అందులో లీస్ట్ ఏంటి అని కూడా అడగచ్చు. ఓకే, లేదా ఇందులో సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ఏంటని చెప్పేసి 4 ఆప్షన్స్ అడగచ్చు. సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ఏంటి? అడ్మిరల్. ఓకే, అలా ఏదైనా అడగచ్చు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? పై నుంచి కింద వరకు అదే ఆర్డర్లో హైయెస్ట్ టు లీస్ట్ అని చెప్పేసి మీరు బై హార్ట్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ చదవాలి, రోజు చదివితే వచ్చేస్తుంది. ఓకే, సో రోజు కంపల్సరీ జీకేకి 2 అవర్స్ స్పెండ్ చేయాలి. 2 నుంచి 3 అవర్స్ స్పెండ్ చేయాలి. స్పెండ్ చేస్తేనే జీకే ఫుల్ మార్క్స్ వస్తాయి. జీకే ఫుల్ మార్క్స్ వచ్చాయంటే ఖచ్చితంగా అక్కడ ర్యాంక్ వస్తుంది. జీకే ఇంగ్లీషే ర్యాంక్స్ని డిసైడ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎయిర్ ఫోర్స్. సో ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైయెస్ట్ ర్యాంక్ ఇదే, మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్, తర్వాత ఎయిర్ మార్షల్, ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ కమాండర్, గ్రూప్ క్యాప్టెన్, వింగ్ కమాండర్, నెక్స్ట్ స్క్వాడ్రన్ లీడర్, ఫ్లైట్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్. సో లీస్ట్ ర్యాంక్ ఏంటి? ఫ్లయింగ్ ఆఫీసర్. ఓకే, ఫ్లయింగ్ ఆఫీసర్. ఓకే, అయితే నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఆ క్వశ్చన్కి మీరు
ఆన్సర్ చెప్పాలి. ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూస్తాను. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ర్యాంక్ ఈజ్ లీస్ట్ ర్యాంక్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ర్యాంక్ ఈజ్ లీస్ట్ ర్యాంక్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ ర్యాంక్. ఇంకా అందుకే క్వశ్చన్ నేను చెప్పినంత వరకు వెయిట్ చేయాలి, లేకపోతే అది లేదు ఆప్షన్లో అది ఇవ్వలేదు, అప్పుడు ఏం చేస్తారు? ఓకే, సో ఎవ్రీవన్ షుడ్ రీడ్ ద క్వశ్చన్ ఫస్ట్ కేర్ఫుల్లీ. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి, తర్వాత నేను ఇక్కడ ఏం చెప్తున్నాను కూడా వినాలి. ఓకే, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ ర్యాంక్ అని చెప్పి ఎయిర్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్, గ్రూప్ క్యాప్టెన్, స్క్వాడ్రన్ ఆఫ్ లీడర్ అని ఇచ్చారు. మనకి ఇచ్చిన ఆప్షన్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే కింద ఉన్న ఆప్షన్స్లో అర్థం. వాట్ ఈస్ ద లీస్ట్ ర్యాంక్ ఇన్ ఎయిర్ ఫోర్స్ నువ్వులే, వాట్ ఈస్ ద లీస్ట్ ర్యాంక్ ఇన్ ఎయిర్ ఫోర్స్ అంటే అప్పుడు ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా ఫ్లయింగ్ ఆఫీసరే. కానీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కిందనిచ్చిన ర్యాంక్స్లో లీస్ట్ ఏంటో అడుగుతున్నారు, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అలా క్వశ్చన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ ద హైయెస్ట్ ర్యాంక్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద హైయెస్ట్ ర్యాంక్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, అలా కాకుండా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హైయెస్ట్ ర్యాంక్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే అప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏంది హైయెస్ట్ అని అర్థం. ఓకే, ఫాలోయింగ్ అని వర్డ్ ఇస్తే కింద ఇచ్చిన ఆప్షన్స్లో హైయెస్ట్ ఏంటని. అలా కాకుండా నార్మల్గా హైయెస్ట్ అయితే ఇది, నార్మల్గా లీస్ట్ అయితే లాస్ట్ ఉన్నది. ఓకే, ఏంటి లాస్ట్ ఉన్నది? ఫ్లయింగ్ ఆఫీసర్. ఓకే, నేవీలో అయితే అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్, లీస్ట్ అయితే సబ్ లెఫ్టినెంట్, ఆర్మీలో అయితే ఫీల్డ్ మార్షల్, ఇందులో అయితే లెఫ్టినెంట్. ఇలా ఇలా సో మనకి అడుగుతారు. ఓకే, అండర్స్టాండ్? సో కాబట్టి దీని నుంచి చాలా బిట్స్ మీరు తెలుసుకోవచ్చు. 4 బిట్స్ అన్నాం కానీ ఎన్నో బిట్స్ ఉన్నాయి ఇందులోని. ఎలా క్వశ్చన్ ఇస్తే దాని క్వశ్చన్ని బేస్ చేసుకోండి. మీరు నేర్చుకోవాల్సింది ఆర్డర్, హైయెస్ట్ టు లీస్ట్. ఒక ఆర్డర్లో 3 ఆర్డర్స్ని మీరు బై హార్ట్ చేయాలి, నేర్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఈ రోజు నేర్చేసుకోవాలి. అలా నేర్చుకుంటే జీకే 25 out of 25 వస్తాయి. నెక్స్ట్ హరిప్రసాద్ చౌరస్య. ఎక్కడ నేర్చుకున్నాం ఈయన గురించి? వెరీ గుడ్. ఆర్ట్ అండ్ కల్చర్లో ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్టుల గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. లాస్ట్ క్లాస్లో ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ సన్నాయి ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఎవరు చెప్పుకున్నాం? బిస్మిల్లా ఖాన్, సన్నాయి బిస్మిల్లా ఖాన్. ఇంకో ఇన్స్ట్రుమెంటలిస్ట్ పేరు కూడా చెప్పుకున్నాం, అలీ ఖాన్. ఏది ఇన్స్ట్రుమెంట్ ఆయన? ఫ్లూట్. అవునా? వీణా. ఓకే, ఫ్లూట్ కాదు, వీణా ఆయన. ఓకే, అలా మీరు అందుకే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీకు రోజు చెప్పిందే 4 బిట్స్ ఒక టాపిక్ నుంచి. ఆ 4 బిట్స్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతే ఎలాగా? లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను ఏంటి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 4 బిట్స్ చెప్పాను. ఏంటి అవి? స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, విండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, తర్వాత వీణ ఫేమస్ ఎవరు, తర్వాత సన్నాయి ఫేమస్ ఎవరు. 4 చెప్తే 4 మీరు కన్ఫ్యూజ్ అయిపోతే ఎలాగా? ఓకే, సో సన్నాయి ఫేమస్ ఎవరంటే బిస్మిల్లా ఖాన్, వీణ ఫేమస్ ఎవరంటే అలీ ఖాన్, అస్టాడ్ అలీ ఖాన్. ఓకే, సో అయితే ఇక్కడ హరిప్రసాద్ చౌరస్య దేనికంటే ఫ్లూట్. హరిప్రసాద్ చౌరస్య ఎవరమ్మా? ఫ్లూట్. హరిప్రసాద్ చౌరస్య దేనికి? ఫ్లూట్. ఓకే, సో కాబట్టి పండిత్ హరిప్రసాద్ చౌరస్య. ఆయనతో పాటు మరొక ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్ట్, ఫ్లూట్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఉన్నారు మన ఇండియాలో. ఎవరంటే పన్నాలా ఘోష్. పన్నాలా ఘోష్ కూడా ఫ్లూటే. ఈయన ఫ్లూట్ చాలా బాగా వాయిస్తాడు. హరిప్రసాద్ చౌరస్య బాగా వాయిస్తాడు. ఆయనతో పాటు పన్నాలా ఘోష్, ఇంకా చాలామంది ఉన్నారు వాయించేవారిలో. కానీ మనం ఎప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకుంటాము? టాప్ ఎవరైతే బాగా వాయిస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ అంతట్లో ప్రైజ్ ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టిన ప్రైజ్ ఎవరికి ఇస్తారు? టాప్. ఏదైనా గేమ్స్ అయ్యేటప్పుడు కప్స్ ఎవరికి ఇస్తారు? టాప్. మనం ఎప్పుడు టాపర్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాము. టాపర్స్ని మాత్రమే పేపర్స్లో వేస్తారు, టాపర్స్ని మాత్రమే టీవీస్లో చూపిస్తారు, టాపర్స్కి మాత్రమే ఎప్రిషియేషన్ వస్తుంది. సో మీరు టాపర్లు అవ్వాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. ఆల్ ఇండియా ర్యాంక్ 1 రావాలన్నా, టాప్ 10 ర్యాంక్స్లో రావాలన్నా, స్టేట్ ర్యాంక్స్ రావాలన్నా ఏం చేయాలి? మీరు టాపర్స్ అయితేనే మీ పేరు గుర్తుంటుంది, మీ పేరు అందరూ చెప్పుకుంటారు, మీ పేరెంట్స్కి ప్రౌడ్ ఉంటుంది. అవునా? సో అలా చాలామంది ఉన్నారు ప్లేయర్స్. ఎందులో? ఫ్లూట్ ప్లే చేసేవాళ్ళు, బాగా ప్లే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరిలో బాగా ప్లే చేసిన వాళ్ళు ఇందులో టాప్ ఇద్దరిని మనం గుర్తుపెట్టుకుంటే హరిప్రసాద్ చౌరస్య, పన్నాలా ఘోష్.
ఓకే, హరిప్రసాద్ చౌరస్య, పన్నాల ఘోష్, వీళ్ళిద్దరు కూడా ఫేమస్ ఫ్లూట్ ప్లేయర్స్. ఫ్లూట్ తెలుసు కదా, కృష్ణుడి చేతిలో ఉంటుంది. ఓకే, ఏ ఇన్స్ట్రుమెంట్ అది? విండ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, తర్వాత సితార్ ఎవరంటే పండిత్ రవిశంకర్ సితార్. పండిత్ రవిశంకర్ సితార్. తర్వాత జాకీర్ హుస్సేన్ తబలా, ఇలా కొడతారు. తాజ్ అని ఒక యాడ్ వస్తుంది, ఆ యాడ్లో కనిపిస్తారు ఈయన, పెద్ద జుత్తుండి. ఓకే, ఆయన ఎవరు? జాకీర్ హుస్సేన్. ఎవరమ్మైనా? జాకీర్ హుస్సేన్ ఎవరమ్మా? ఫేమస్ తబలా ప్లేయర్. ఓకే, తర్వాత మంచి వైలనిస్ట్ అని తెలుసు కదా, వైలన్ వాయిస్తారు తెలుసు కదా, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇలా వాయిస్తారు. అలా మంచిగా వైలన్ వాయించే వారిలో మన ఇండియన్ ఎవరు అంటే ఎంఎస్ గోపాలకృష్ణన్. ఓకే, చాలామంది ఉన్నారు, కానీ అందులో ఇంపార్టెంట్ పర్సన్స్ మనం నేర్చుకుంటున్నాం, ఫేమస్ పర్సన్స్ నేర్చుకుంటున్నాం మనం. ఓకే, సో నిన్న క్లాస్లో ఇన్స్ట్రుమెంట్ లిస్ట్లో అక్కడ ఎవరు చెప్పుకున్నాము? సన్నాయి బిస్మిల్లా ఖాను, వీణా ఆలీ ఖాన్. ఇప్పుడు ఫ్లూట్కి వచ్చేసరికి ఇద్దరు నేర్చుకున్నాం. ఎవరు? హరిప్రసాద్ చౌరస్య, పన్నాల ఘోష్. ఓకే, తర్వాత సితార్ వచ్చేసరికి పండిత్ రవిశంకర్. తర్వాత తబలా వచ్చేసరికి జాకీర్ హుస్సేన్. వైలెన్స్ వచ్చేసరికి ఎంఎస్ గోపాలకృష్ణన్. ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవాలి మీరు. ఓకే, ఆల్రెడీ టాపిక్ వైజ్ చదువుకొని ఉన్నారు. సో మీరు కూడా స్పీడ్గా చదివిన వాళ్ళతో రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే, ఎందుకంటే మీరు అందరూ కొంచెం లేట్ జాయినింగ్స్, వాళ్ళందరూ ముందు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇంకా స్పీడ్గా ఉన్నారు, వాళ్ళతో పాటు ఈక్వల్గా మీరు రావాలంటే ఏం చేయాలి? సో మీరు ఇంకా ఎక్కువ చదవాలి. వాళ్ళ మీకు 280+, 290+ మార్క్స్ మీకు పెట్టిన గ్రాండ్ టెస్ట్లో రావాలంటే మీరు కూడా ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవాలి. ఏ రోజు ఆ రోజు చదివితే చాలు, ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేయవసరం లేదు. దట్ ఈస్ ద స్మార్ట్ వర్క్. ఓకే, నెక్స్ట్, వేర్ డిడ్ గౌతమ్ బుద్ధ బోర్న్? వెరీ గుడ్, లుంబిని. ఎక్కడమ్మా? గౌతమ్ బుద్ధ ఎక్కడ పుట్టారు అంటే లుంబినిలో పుట్టారు. ఓకే, అయితే గౌతమ్ బుద్ధ గురించి మనం ఏ లెసన్లో చెప్పుకున్నాం? ఎస్, మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియాలో తెలుసుకున్నాం గౌతమ్ బుద్ధ గురించి. ఓకే, అయితే గౌతమ్ బుద్ధ గురించి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఓకే, మహాత్మా బుద్ధ ఆర్ గౌతమ్ బుద్ధ? మహాత్మా బుద్ధ ఆర్ గౌతమ్ బుద్ధ ఓకే వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, బుద్ధిజం ఫౌండర్ ఎవరు? గౌతమ్ బుద్ధ. ఓకే, he was born in 6th century BC in లుంబిని. ఓకే, లుంబిని ప్రెజెంట్ ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉంది. ఓకే, BCE అంటే ఎవరికైనా తెలుసా? బిఫోర్ క్రైస్ట్ ఎరా. ఓకే, క్రీస్తు పుట్టక ముందు. మన క్యాలెండర్ని క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన తర్వాత అని చెప్పేసి డివైడ్ చేశారు. ఓకే, సో అయితే BC అంటే బిఫోర్ క్రైస్ట్ ఎరా. ఓకే, ఆ బిఫోర్ క్రైస్ట్ ఎరా 7th centuryలో 6th centuryలో మన మహాత్మా గౌతమ్ బుద్ధుడు పుట్టారు. ఓకే, ఈయన ఎక్కడ పుట్టారు అంటే ప్రజెంట్ నేపాల్లో ఉన్న లుంబిని అనే ప్లేస్లో పుట్టారు. మన క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది కదా, లుంబిని. తర్వాత గౌతమ బుద్ధ, బుద్ధిజం ఎవరైతే గౌతమ్ బుద్ధుడిని దేవుడి కింద ఆరాధించి, ఓకే, బుద్ధిజంని ఎవరైతే ఫాలో అవుతారో, బుద్ధిజంని ఎవరైతే ఫాలో అవుతారో ఆ ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటారు అంటే, ఆ ఫాలో అయ్యే ప్లేసెస్ ఏంటి అంటే, ఓకే, వర్షిప్ ప్లేసెస్. వర్షిప్ ప్లేస్ అంటే పూజించే ప్రదేశాలు. ఓకే, మన హిందూస్ ఎక్కడ పూజిస్తారు? టెంపుల్. ఓకే, మన క్రిస్టియన్స్ ఎక్కడ పూజిస్తారు? చర్చ్. మన ముస్లిమ్స్ ఎక్కడ పూజిస్తారు? మసీద్. అలా బుద్ధుడిని ఆరాధించే వాళ్ళు ఎక్కడ? మోనిస్టరీ అంటారు. ఆ టెంపుల్ ఏమంటారు? మోనిస్టరీ అంటారు, లేదా బుద్ధిస్ట్ టెంపుల్ అంటారు, లేదా చైత్య అంటారు, లేదా విహార్ అంటారు, లేదా పగోడా అంటారు. పగోడా. ఓకే, తర్వాత రిలీజియన్ బుక్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, ప్రతి దానికి రిలీజియన్ బుక్ ఉంటుంది. హిందూస్కి రిలీజియన్ బుక్ మహాభారతం, రామాయణం, వేదాస్, ఇవన్నీ కూడా హిందూస్కి హోలీ బుక్స్. క్రిస్టియన్స్కి బైబుల్, ముస్లిమ్స్కి
ఖురాన్. అదేవిధంగా బుద్ధిస్ట్కి హోలీ బుక్ ఏంటంటే త్రిపీటకాలు. ఇది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే పాలీ లాంగ్వేజ్లో ఉంటుంది. త్రిపీటకాస్ ఆర్ ద హోలీ బుక్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, తర్వాత గౌతమ్ బుద్ధుడి గురించి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అడగచ్చు, ఏమైనా అడగచ్చు మనకి. ఎక్కడ జీకే అంటే ఏదైనా అడగచ్చు. ఓకే, సో కాబట్టి గౌతమ్ బుద్ధుడి యొక్క ఫాదర్ పేరు ఏంటో తెలుసా? శుద్ధోదన. ఎవరమ్మా? శుద్ధోదన. మదర్ పేరేంటో తెలుసా? మహమ్మాయ. అయితే తను పెంచుకునేది ఎవరో తెలుసా? dead. So after his mother early dead, he was brought up by stepmother and aunt Mahaprajapati Gautami. ఓకే, సో గౌతమి, మహాప్రజాపతి గౌతమి అనే ఆవిడ గౌతమ్ బుద్ధుని పెంచుతుంది. ఎందుకు పెంచుతుంది అంటే వాళ్ళ మదర్ మహమ్మాయ చనిపోతే వాళ్ళ ఫాదర్ ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఓకే, సో వాళ్ళ స్టెప్ మదర్ అన్నమాట. సో కాబట్టి ఈవిడ పెంచుతుంది మహాప్రజాపతి గౌతమి. సో మన గౌతమ్ బుద్ధుడి యొక్క ఫాదర్ పేరు శుద్ధోదన. ఓకే, మదర్ పేరు మహామాయ, పెంచిన తల్లి పేరు మహాప్రజాపతి గౌతమి. అలాగే గౌతమ్ బుద్ధుడికి వైఫ్ కూడా ఉన్నారు, పెళ్లి కూడా అయింది. ఎవరంటే యశోధర. వైఫ్ ఎవరమ్మా? యశోధర. అలాగే గౌతమ్ బుద్ధునికి కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు పేరేంటే రాహుల్. కొడుకు పేరేంటంటే రాహుల్. గౌతమ్ బుద్ధుడు తండ్రి పేరేంటి, తల్లి పేరేంటి, పెంపుడు తల్లి పేరేంటి, కొడుకు పేరేంటి, భార్య పేరేంటి? 5 నేమ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే అడిగే ఛాన్స్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో గౌతమ్ బుద్ధుడు లుంబినిలో పుడతారు. సో ఆయన రిలీజియన్, ఆయన ఫాలో అవుతున్న రిలీజియన్ పేరు బుద్ధిజం. ఓకే, సో ఆయన వర్షిప్ చేసే ప్లేస్ మోనెస్టరీ. ఆయన హోలీ బుక్ త్రిపీటకాస్. ఆ త్రిపీటకాస్ ఏ లాంగ్వేజ్లో ఉందంటే పాలీ లాంగ్వేజ్లో ఉంది. సో గౌతమ్ బుద్ధుడి ఫాదర్ పేరు శుద్ధార్థన, మదర్ పేరు మహమ్మాయ. నెక్స్ట్ వాళ్ళ సెకండ్ మదర్ గౌతమి, వైఫ్ పేరు యశోధర, సన్ పేరు రాహుల్. ఓకే 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 మీరు రోజు చదివితే చాలు, ఎగ్జామ్లో ఆప్షన్ చూడగానే ఆన్సర్ పెట్టేస్తారు, చదివితే ఆన్సర్ పెట్టేస్తారు. ఓకే, తర్వాత హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ ప్రాక్టీస్డ్ ఇన్ బాస్కెట్బాల్ గేమ్? బాస్కెట్బాల్ గేమ్కి ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 5 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఏ గేమ్కి ఎంతమంది ఉంటారో నేర్చుకోవాలి. ఓకే, అయితే దీని నుంచి మనం అది నేర్చుకుందాం. ఓకే, అయితే బాస్కెట్బాల్కి ఎంతమంది ఉంటారు అంటే 5. బాస్కెట్బాల్కి ఎంతమంది ఉంటారు? 5. మన క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. మన క్వశ్చన్కి ఆన్సర్ బాస్కెట్బాల్కి ఎంతమంది ఉంటారు. అయిపోయింది, బాస్కెట్బాల్ గురించి అయిపోయింది. ఇప్పుడు క్రికెట్ కానీ, హాకీ కానీ, ఫుట్బాల్ కానీ 11. ఓకే, మరి ఒక ఫుట్బాల్కి మాత్రం 15 మెంబర్స్ ఉంటారు. ఏ ఫుట్బాల్ అది? రబ్బీ ఫుట్బాల్కి అయితే 15 మెంబర్స్ ఉంటారు. నార్మల్ ఫుట్బాల్కి అయితే 11. మనం క్రికెట్ కానీ, హాకీ కానీ, ఫుట్బాల్కి కానీ ఒక టీంకి 11 మెంబర్స్ ఉంటారు. తర్వాత బేస్బాల్. సో బేస్బాల్ అనేది అమెరికా యొక్క నేషనల్ స్పోర్ట్. ఓకే, క్రికెట్ అనేది ఆస్ట్రేలియాకి నేషనల్ స్పోర్ట్, అవునా? సో తర్వాత కబడ్డీ, వాటర్ పోలో, నెట్బాల్. కబడ్డీ, వాటర్ పోలో, నెట్బాల్ అనేది ఇందులో ఎన్ని మంది ఉంటారంటే సో కబడ్డీకి 7 మెంబర్స్ ఉంటారు, వాటర్ పోలోకి 7 మెంబర్స్ ఉంటారు, నెట్బాల్కి ఇంచుమించుగా ఇక్కడ 3, 3, 6, 7, 8 గేమ్స్కి ఎంతమంది ప్లేయర్స్ ఉంటారో చెప్పాను. ఓకే, ఎన్ని గేమ్స్కి? 8 గేమ్స్కి. ఓకే, అందరికీ అర్థమైందా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? అయితే in which city the Indian Gate is situated? Okay, in which city Indian Gate is situated? Ma tarvatudu. In which city Indian Gate is situated? ఓకే, సో మనం ఆల్రెడీ దీని గురించి ఎక్కడ నేర్చుకున్నాము? లాస్ట్ పేపర్లో కూడా తెలుసుకున్నాము. అంటే లాస్ట్ పేపర్ మీరు పేపర్ ఎక్స్ప్లెనేషన్ వింటే ఈ పేపర్లో అది హెల్ప్ అయిందా లేదా? అక్కడ మీరు అది చదివితే ఈరోజు పెట్టిన ఎగ్జామ్ పేపర్లో మీకు ఆ బిట్ వచ్చింది, అవునా? సో కాబట్టి విచ్ సిటీ ద ఇండియన్ గేట్ ఈజ్ సిచ్యువేటెడ్? న్యూఢిల్లీ.
ఓకే, అయితే మనం లాస్ట్ దాంట్లో హిస్టారికల్ మాన్యుమెంట్స్లో న్యూఢిల్లీ గురించి తెలుసుకున్నాము, ఆగ్రా గురించి తెలుసుకున్నాము, ఇంకా ఆగ్రాలో ఏమేమి ఉన్నాయి, ఫాతాపూర్ సిక్రీ, మోతీ మసీద్, ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్. తర్వాత ఇవి కాకుండా ఇంకేం తెలుసుకున్నాము లాస్ట్ ఎగ్జామ్లో, ఇంకా ఆగ్రాలో అయిపోయింది. గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది, ముంబై. ఇండియన్ గేట్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీ. ఇండియన్ గేట్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీ. ఇంకో బిట్ కూడా తెలుసుకున్నాం, ఏంటి, కలకత్తాలో విక్టోరియల్ మహల్ ఎక్కడ ఉందో కలకత్తాలో ఉంది అనేది కూడా తెలుసుకున్నాం. అవునా, అర్థమైందా? సో అయితే మరి ఇక్కడ తెలుసుకుందాం ఒకసారి. ఓకే, ఇండియన్ గేట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం ఇండియన్ గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా రెండు తెలుసుకున్నాం. అక్కడ ఆ బిట్ గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందని అడిగాడు, ముంబై. ఇండియన్ గేట్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీ. గేట్ వే ఆఫ్ ఇండియా ఎవరి కోసం కట్టారు, మరి ఇండియన్ గేట్ సోల్జర్స్ చనిపోతే ఆయన గుర్తుగా కట్టారు. నెక్స్ట్ సోర్ టెంపుల్. సో ఆర్ఎంఎస్ ఎగ్జామ్ చెన్నైకి వెళ్తే చెన్నైకి దగ్గరలో మహాబలిపురం ఉంది. ఆ మహాబలిపురంలో ఈ సోర్ టెంపుల్ అనేది ఉంది. ఓకే, సముద్రం పక్కన ఉంటుంది. ఓకే, తర్వాత లింగరాజ టెంపుల్ భువనేశ్వర్ ఒరిస్సాలో ఉంది. లింగరాజ టెంపుల్ ఎక్కడ ఉంది, భువనేశ్వర్ ఒరిస్సాలో ఉంది. జగన్నాథ టెంపుల్ పూరి ఒరిస్సా. ఓకే, రెండు చాలా ఫేమస్ టెంపుల్స్. ఓకే, జగన్నాథ టెంపుల్ భువనేశ్వర్ ఒరిస్సాలో ఉంది, లింగరాజ్ టెంపుల్ భువనేశ్వర్ ఒరిస్సాలో ఉంది, జగన్నాథ టెంపుల్ పూరి ఒరిస్సాలో ఉంది. నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ అమృత్సర్. దీని గురించి మనం చెప్పుకున్నాం, ఆపరేషన్ పోలో అని చెప్పేసి ఒక ఆపరేషన్ గురించి చెప్పుకున్నాం. అవునా, గుర్తుందా? సో ఇలా ఇక్కడ మరొక 4 హిస్టారికల్ మాన్యుమెంట్స్ గురించి నేర్చుకున్నాము. లాస్ట్ క్లాస్లో 4 నేర్చుకున్నాము, ఈ క్లాస్లో 4 నేర్చుకున్నాము. అలా ప్రతి పేపర్ నుంచి కొన్ని నేర్చుకుందాం మనం. ఓకే, సో అయితే చూడండి, ఇండియన్ గేట్ ఎక్కడ ఉందమ్మా, న్యూఢిల్లీలో ఉంది. షో టెంపుల్ ఎక్కడ ఉంది, మహాబలిపురం తమిళనాడు. మా లింగరాజ టెంపుల్ భువనేశ్వర్ ఒరిస్సా, జగన్నాథ టెంపుల్ పూరి ఒరిస్సా. ఓకే, గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ పంజాబ్. ఓకే, సో నోట్ చేసుకుంటున్నారా? నెక్స్ట్ who is the first woman to be conferred with జ్ఞానపీఠ అవార్డు? ఓకే, లాస్ట్ క్లాస్లో కూడా జ్ఞానపీఠ అవార్డు గురించే మనకి బిట్ ఇచ్చారు. అయితే లాస్ట్ క్లాస్లో జ్ఞానపీఠ అవార్డు అనేది ఏంటి, ఇండియన్ హైయెస్ట్ అవార్డు ఏంటని క్వశ్చన్ అడిగాడు. ఇండియన్ హైయెస్ట్ అవార్డు జ్ఞానపీఠ అవార్డు, సెకండ్ హైయెస్ట్ అవార్డు సరస్వతి సమ్మాన్ అవార్డు, వరల్డ్లో హైయెస్ట్ అవార్డు లిటరేచర్లో అయితే నోబెల్ ప్రైజు. అలా లాస్ట్ క్లాస్లో అవన్నీ తెలుసుకున్నాము. మరి ఈ క్లాస్లో తెలుసుకుందాం ఏంటి అంటే, ద ఫస్ట్ ఉమెన్ టు బి కన్ఫర్డ్ విత్ జ్ఞానపీఠ అవార్డు ఎవరు అంటే, జ్ఞానపీఠ అవార్డు వచ్చిన మొట్టమొదటి ఉమెన్ ఎవరు అంటే ఆశాపూర్ణాదేవి. ఎవరమ్మా? ఆశాపూర్ణాదేవి. దాంతోపాటు ఒక మోస్ట్ 3 ఇంపార్టెంట్ బుక్స్ వాటి ఆథర్స్. ఓకే, ఇంపార్టెంట్ బుక్స్ వాటి ఆథర్స్ అనేవి మీకు ఎక్కడ చెప్పాను, లిటరేచర్ అండ్ కల్చరల్ అవార్డ్స్లో చెప్పాను. ఓకే, సో ఈ బిట్తో పాటు అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు, అర్థశాస్త్రాన్ని బుక్ని ఎవరు రాశారు అంటే చాణక్య రాశారు. అర్థశాస్త్రాన్ని బుక్ ఎవరు రాశారు, చాణక్య రాశారు. ఇది ఫస్ట్ బిట్ ఇక్కడ నేర్చుకునేది. ఓకే, తర్వాత సెకండ్ బిట్, ద రూమ్ ఆన్ ది రూఫ్ రస్కిన్ బాండ్. ద రూమ్ ఆన్ ది రూఫ్ రస్కిన్ బాండ్. నెక్స్ట్ గీతాంజలి. ఇది కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ మన ఇండియా నుంచి మొట్టమొదటిసారి నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఈయనే. ఎందులో వచ్చిందంటే లిటరేచర్లో వచ్చింది. లిటరేచర్లో ఏంటి, గీతాంజలి అనే ఒక మంచి నవల రాస్తారు, ఆ నవల కోసం వచ్చిందని చెప్తాం కదా, ఆ నవలే ఈ నవల. ఆ నవల ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మరి అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎందుకు వచ్చారు, జనగణమన ఎవరు రాశారు అనే దాంట్లో వచ్చారు. అంటే జనగణమన ఈయన రాశారు, గీతాంజలి నవలు ఈయన రాశారు. ఓకే, కాబట్టి సో లిటరేచర్ అండ్ కల్చర్ అవార్డ్స్ నుంచి ఒక 4 ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకున్నాము. ఆ 4 ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే, గీతాంజలి నవలు ఎవరు రాశారు, రవీంద్రనాథ్ ఠాగూర్. అర్థశాస్త్రం ఎవరు రాశారు, చాణక్య. ఓకే, ద రూమ్ ఆన్ ది రూఫ్ ఎవరు రాశారు, రస్కిన్ బాండ్. అయితే ఇక్కడ బిట్ ఏంటి, మొట్టమొదటిసారి జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న ఉమెన్ ఎవరు,
మొట్టమొదటిసారి జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న ఉమెన్ ఎవరు? ఓకే, ఆశాపూర్ణ దేవి. ఓకే, నెక్స్ట్ బిట్. సో ఎయిత్ బిట్ దేని నుంచి అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్టేట్ ఈజ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా? ఫుడ్ కల్చర్ హ్యాబిట్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ నుంచి బిట్. ఓకే, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ స్టేట్ అంటారు అంటే ఆంధ్రప్రదేశ్ అంటారు. ఏ స్టేట్ అంటారు? ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, అయితే దీంతో పాటు మరికొన్ని నేర్చుకుందాం. ఓకే, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేనంటారు? షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేనంటారు? ఉత్తరప్రదేశ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ షుగర్ బౌల్, ఎందుకంటే షుగర్ బాగా అక్కడ పండుతుంది. ఇక్కడ రైస్ బాగా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కువగా పండుతుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి ఏ స్టేట్ని అంటారంటే కేరళని అంటారు. గాడ్స్ ఓన్ కంట్రీ అని దేనంటారు? గాడ్స్ ఓన్ కంట్రీ అని దేనంటారు? కేరళని అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, గాడ్స్ ఓన్ కంట్రీ అని దేనంటారు? కేరళ అంటారు. తర్వాత సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కర్ణాటక అంటారు. బెంగళూరు సిటీని అంటారు అలాగా. ఓకే, కర్ణాటకలో బెంగళూరు సిటీని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ 4 కూడా. ఓకే, సో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అరవద్దు, మీరు నెమ్మదిగా చెప్పండి, డోంట్ షౌట్. ఓకే, సో ఎక్కువగా అరిస్తే ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనం ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనర్జెటిక్గా ఉండాలంటే తక్కువ ఎనర్జీతో ఎక్కువ నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, సో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి కేరళ. ఓకే, నెక్స్ట్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా కర్ణాటక, బెంగళూరు సిటీని అంటారు సిలికాన్ వ్యాలీ అని చెప్పేసి. కర్ణాటక స్టేట్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి? యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టాపిక్ నుంచి. అయితే ఇక్కడ వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడొచ్చింది? ఫస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో వచ్చింది. అందుకే పేపర్ ఎక్స్ప్లెనేషన్ బాగా వింటే ఏంటి నెక్స్ట్ పేపర్స్లో హెల్ప్ అవుతుంది. అలా ఈ పేపర్స్ అన్నీ ఎక్కడ మీకు హెల్ప్ అవుతాయి? సైనిక్ ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. అందుకే పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పిన ప్రతి బిట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందుకే ఇంపార్టెంట్. ఫస్ట్ ఎగ్జామ్లో అయింది, సెకండ్ ఎగ్జామ్లో వచ్చిందా? సెకండ్ ఎగ్జామ్లో అయింది, థర్డ్ ఎగ్జామ్లో రావచ్చు, ఫోర్త్లో రావచ్చు, ఏది ఎగ్జామ్లో అయినా రావచ్చు. ఇలా ఈ ఎగ్జామ్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఎక్కడైనా రావచ్చు. ఓకే, ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో ద యునైటెడ్ నేషన్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ 24th అక్టోబర్ యునైటెడ్ నేషన్స్ డే మనం జరుపుకుంటామని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎప్పుడు? 1945 24th అక్టోబర్న 24th అక్టోబర్న యుఎన్ఓ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, దేని ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేశారు? ఇది లీగ్ ఆఫ్ నేషన్స్. దీనికన్నా ముందు లీగ్ ఆఫ్ నేషన్స్ ఉండేది. వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ పెడతారు. ఇది ఫెయిల్ అయిపోయింది కాబట్టి వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత 1945కి వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయిపోతుంది. సో వరల్డ్ వార్ 2 తర్వాత మనకి ఎస్టాబ్లిష్ చేసిన పీస్ కోసం, ఓకే, ఇంటర్నేషనల్ పీస్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటి అంటే యుఎన్ఓ. ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే కొన్ని కంట్రీస్ కలిసి ఎస్టాబ్లిష్ చేస్తాయి. అందులో మేజర్ ఇద్దరు ప్లే చేస్తారు మేజర్ రోల్. ఎవరు? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్, ఇంగ్లాండ్ అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్, వీళ్ళిద్దరు నాయకత్వంలో, ఓకే, వీళ్ళిద్దరు లీడర్షిప్లో యుఎన్ఓ ఫామ్ చేస్తారు. ఓకే, అయితే యుఎన్ఓ ఫామ్ చేశారు. ఓకే, బాగానే ఉంది. ఫామ్ చేసిన తర్వాత యుఎన్ఓలో మెయిన్ 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఏంటమ్మా? మెయిన్ 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఆ 6 ఆర్గాన్స్ ఏంటని క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో ఆ 6 ఆర్గాన్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఆ 6 ఆర్గాన్స్ ఏంటంటే ఫస్ట్ ఆర్గాన్ జనరల్ అసెంబ్లీ. ఫస్ట్ ఆర్గాన్ ఈజ్ జనరల్ అసెంబ్లీ. సెకండ్ ఆర్గాన్ ఈజ్ సెక్యూరిటీ కౌన్సిల్. థర్డ్ ఆర్గాన్ ఈజ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ట్రస్ట్షిప్ కౌన్సిల్. తర్వాత ఏంటమ్మా? ట్రస్ట్షిప్ కౌన్సిల్. తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్.
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. తర్వాత సెక్రటరియేట్. ఓకే, సెక్రటరియేట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ట్రస్ట్షిప్ కౌన్సిల్, సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్, సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ. ఓకే, వీటి గురించి డీటెయిల్గా మనం తెలుసుకున్నాము. మరొకసారి రివిజన్ ఇక్కడ మీకు చేశాను. ఓకే, అయితే మన జనరల్ అసెంబ్లీకి మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయిన ఇండియన్ ఎవరు? లాస్ట్ ఎగ్జామ్లో బిట్ అదే, విజయలక్ష్మి పండిత్. ఓకే, ఈ జనరల్ అసెంబ్లీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే 193 మెంబర్స్ ప్రెసెంట్ ఉన్నారు. లాస్ట్ మెంబర్ కింద ఎవరు జాయిన్ అయ్యారంటే సౌత్ సూడాన్ లాస్ట్ మెంబర్ కింద జాయిన్ అయ్యారు. అయితే యుఎన్ఓ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు మాత్రం ఇన్ని మెంబర్స్ లేరు. ఎంతమంది ఉన్నారంటే స్టార్టింగ్లో 51 మెంబర్స్. ఓకే, యుఎన్ఓ స్టార్ట్ అయ్యేటప్పుడు 51 మెంబర్స్తో ఇది స్టార్ట్ అయితే ఇప్పుడు 193 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అయితే నెక్స్ట్ అది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. తర్వాత పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. అయితే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాత్రం 5 మాత్రమే పర్మనెంట్ మెంబర్స్. వాళ్ళకే అన్ని రైట్స్ ఉంటాయి, వాళ్ళకే వీటో రైట్స్ ఉంటాయి. వీటో రైట్స్ అంటే మీకు అక్కడ లెసన్లో చెప్పాను, వాళ్ళకి మాత్రమే వీటో రైట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది అంటే 5 మెంబర్స్. మరి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది? వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నారు. ఓకే, నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది అమ్మా? 10 మెంబర్స్. అయితే ఈ 5 మెంబర్స్ ఏ కంట్రీస్ కూడా చెప్పాను. ఆ 5 మెంబర్స్ ఏ కంట్రీస్? ఫస్ట్ అమెరికా, తర్వాత ఇంగ్లాండ్, 2 ఖచ్చితంగా ఉంటాయి. అమెరికా, ఇంగ్లాండ్ తర్వాత మన వరల్డ్లోనే పెద్ద కంట్రీ అయినా రష్యా తర్వాత ఫ్రాన్స్, ఫ్రాన్స్ తర్వాత సెకండ్ హైయెస్ట్ పెద్ద కంట్రీ ఏంటి? చైనా. ఈ 5 కూడా పర్మనెంట్ కంట్రీస్. ఈ 5 వీటో పవర్స్ ఉంటాయి. యుఎన్ఓలో వీళ్ళు ఏం చెప్తే అవే జరుగుతాయి మ్యాక్సిమం. ఓకే, సో మన ఇండియాని కూడా పర్మనెంట్ మెంబర్ కింద చేర్చుకోవాలని చెప్పేసి మనం యుఎన్ఓకి చాలాసార్లు చెప్తున్నాము. బట్ అది అలా కొన్ని కంట్రీస్ మనకి హెల్ప్ చేయకపోవడం వల్ల, చైనా, పాకిస్తాన్ వల్ల అవి ఇంకా జరగట్లేదు. ఓకే, తర్వాత సో యుఎన్ఓ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే యుఎన్ఓ డే ఎప్పుడు అంటే 24th అక్టోబర్. ఓకే, 1945లో యుఎన్ఓ స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారంటే వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత వరల్డ్ వార్స్ జరగకుండా స్టార్ట్ చేశారు. ఓకే, ఇందులో 6 మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్, ట్రస్ట్షిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటరియేట్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంటుంది? ది హేగ్, నెదర్లాండ్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? ది హేగ్, నెదర్లాండ్. ఓకే, ప్రజెంట్ టోటల్ మెంబర్స్ ఆన్ యుఎన్ జనరల్ అసెంబ్లీ 193. స్టార్టింగ్లో ఎంతమంది ఉండేవారు? 51. ఓకే, ఇవన్నీ మళ్ళీ మీకు రివిజన్ చేస్తున్నాను. ఆల్రెడీ లెసన్స్ విన్నారు, లెసన్స్ పైన ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే చదివిని గుర్తొస్తున్నాయా లేదా? కానీ చదివిని గుర్తు రావడం కాదు, నేను చెప్పేటప్పటికే మీకు ఆన్సర్స్ కూడా వచ్చాయన్నమాట. అలా మీరు ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఎండోస్కోప్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్. ఇది కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. బిట్ కింద ఇవ్వలేదు కానీ 4 బిట్స్లో ఇవ్వలేదు కానీ డిస్కస్ చేశాం ఇది. ఓకే, ఎందుకంటే అక్కడ దేని గురించి వచ్చింది అంటే ఏ బిట్ వచ్చింది లాస్ట్ టైం సైంటిఫిక్ డివైజెస్లో? బ్లడ్ ప్రెషర్ ఫైండ్ చేయడానికి, బీపీ ఫైండ్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారో వచ్చింది. ఏంటి? సిగ్మోమానోమీటర్. అప్పుడు హార్ట్ బీట్స్ ఫైండ్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు? రికార్డ్ చేయడానికైతే ఈసీజీ, వినడానికైతే స్టెథోస్కోప్. అలాగే మన హ్యూమన్ బాడీస్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఎగ్జామిన్ చేయడానికి, మన ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎగ్జామిన్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏంటమ్మా? ఎండోస్కోప్. ఎండోస్కోప్ చేయించుకుంటున్నాను అంటారు. ఎండోస్కోప్ చేయించుకుంటున్నానంటే మీరు అక్కడికి వెళ్తే ఏం చేస్తారా? టెస్ట్ సెంటర్లో మీ లోపల ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ బాగా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేస్తారు. ఓకే, తర్వాత ప్యూరిటీ ఆఫ్ మిల్క్. విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ప్యూరిటీ ఆఫ్ మిల్క్? వెరీ గుడ్, లాక్టోమీటర్. ఏంటమ్మా? లాక్టోమీటర్. ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్, మానోమీటర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేదా ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్ ఏ ఇన్స్ట్రుమెంట్?
మానోమీటర్, ప్రెజర్ అని వస్తే మానోమీటర్. తర్వాత ఎలక్ట్రిక్ పవర్, వాట్ మీటర్. ఎలక్ట్రిక్ పవర్ ఏంటి? వాట్ మీటర్. పవర్కి వాట్ మీటర్ అని, కరెంట్కి అమ్మీటర్ అని, వోల్టేజ్కి వోల్ట్ మీటర్ అని చెప్పుకున్నాం, రెసిస్టెన్స్కి ఓమ్ మీటర్. ఇవన్నీ ఎలక్ట్రికల్ కరెంట్కి సంబంధించినవి. పవర్కి వాట్ మీటర్, కరెంట్కి అమ్మీటర్, వోల్టేజ్కి వోల్ట్ మీటర్, రెసిస్టెన్స్కి ఓమ్ మీటర్. ఓకే, అయితే ఇక్కడ ఎండోస్కోప్ అనేది ఆన్సర్ ఆప్షన్ డి అయింది. అయితే 4 బిట్లు ఇక్కడ అయిపోయి. ఓకే, ప్యూరిటీ ఆఫ్ మిల్క్ చెక్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ లాక్టోమీటర్. ప్యూరిటీ ఆఫ్ మిల్క్ చెక్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటమ్మా? లాక్టోమీటర్. ఓకే, ప్రెజర్, అట్మాస్ఫియరిక్ ప్రెజర్, ప్రెజర్ ఆఫ్ గ్యాసెస్, మానోమీటర్. ఎలక్ట్రికల్ పవర్, వాట్ మీటర్. కరెంట్, అమ్మీటర్. కరెంట్ అమ్మీటర్. ఓకే, రెసిస్టెన్స్, ఓమ్ మీటర్. ద ఆపోజిట్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ అని చెప్పుకున్నాం దీని గురించి. కరెంట్ని ఆపేది ఓమ్, రెసిస్టెన్స్ అంటే ఓమ్ మీటర్. ఓకే, వోల్టేజ్, వోల్ట్ మీటర్. వోల్టేజ్ని ఇంకేమంటారని చెప్పాను? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. మనకి ఎగ్జామ్లో వోల్టేజ్ అని అడగచ్చు, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అడగచ్చు. ఓకే, సో 4 + 4 8 బిట్స్ అయిపోయి. అలా మనం లెసన్ బిట్స్ వచ్చేటప్పుడే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటూ దాని నుంచి మరికొన్ని నేర్చుకున్నామంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో రోజు ఇవి చేస్తూ ఉండాలి. ఎగ్జామ్ వరకు కంపల్సరీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్సెక్టోవోరియస్ ప్లాంట్? దమ్మా దీని గురించి మనం స్పెషల్గా చెప్పుకున్నాం. ఓకే, సో ఏంటంటే ఈ ప్లాంట్ గురించి మనం ఏం చెప్పుకున్నాము? రిలేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ యానిమల్స్లో ఆ లెసన్లో చెప్పుకున్నాం. ప్లాంట్స్ గురించి ప్లాంట్స్ గురించి చెప్పుకున్నాం. అయితే ఈ పిక్చర్ ప్లాంట్ ఏం చేస్తుంది? దాని దగ్గరికి ఏమైనా ఇన్సెక్ట్స్ వచ్చాయనుకోండి, ఆ ఇన్సెక్ట్స్ని ఏం చేస్తుంది? తినేస్తుంది ప్లాంట్. ఓకే, అలా ఇన్సెక్ట్స్ని తినే ప్లాంట్ ఏంటంటే పిక్చర్ ప్లాంట్. అలా ఇన్సెక్ట్స్ని తినే ప్లాంట్ని పిక్చర్ ప్లాంట్ కాబట్టి, అలా ఇన్సెక్ట్స్ని తినడం కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇన్సెక్టోవోరియస్ అంటాం. ఏమంటామా? ఇన్సెక్టోవోరియస్. ఇన్సెక్టోవోరియస్ ప్లాంట్ ఏంటంటే ఇన్సెక్టోవోరియస్ ప్లాంట్ ఏంటి? పిక్చర్ ప్లాంట్. ఇది కాకుండా దీని గురించి ఇంకో మనం చెప్పుకున్నాం, హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్ అని. హెర్బివోర్స్ అంటే ఏంటి? హెర్బివోర్స్ అంటే ఏంటి? హెర్బివోర్స్ ఆర్ యానిమల్స్ దట్ మెయిన్లీ ఈట్ ప్లాంట్స్. ఓకే, ప్లాంట్స్ని మాత్రమే. వెజిటేరియన్స్, ఇంకా చెప్పాలంటే ఏంటమ్మా? వెజిటేరియన్స్ అంటే ఓన్లీ పళ్ళు, పండ్లు, ఫ్రూట్స్. ఓకే, వెజిటేబుల్స్, ప్లాంట్స్, లీవ్స్, ఇలా మనుషుల్ని చంపకుండా, యానిమల్స్ని చంపకుండా తినే వ్యక్తులను ఏమంటారంటే హెర్బివోర్స్ అంటారు. ఓకే, తర్వాత కార్నివర్స్. వీళ్ళు మాత్రం ఓన్లీ మీట్ అండ్ ఫ్లెష్, మాంసము, చేపలు, నచ్చిన అన్ని యానిమల్స్ తినేస్తారు. వాళ్ళు ఏమంటారంటే కార్నివర్స్ అంటారు. మరి మనం అటు యానిమల్స్ని వదలము, పైన ప్లాంట్స్ని వదలము. అలా రెండు తినే వాళ్ళని ఏమంటారంటే ఓమ్నివర్స్ అంటారు. ఓకే, మనం ఓమ్నివర్స్. రెండు తినేస్తాం. ఫిష్ తినేస్తాం, హెన్ తినేస్తాం, గోట్ తినేస్తాం, బెఫెలోస్ తినేస్తాం. ఓకే, చైనాలో అయితే డాగ్స్ని తినేస్తారు, స్నేక్స్ని తినేస్తారు. ఓకే, నచ్చిన యానిమల్ని హ్యూమన్ తినేస్తున్నాడు. అవునా? ఏ యానిమల్ పడితే ఆ యానిమల్ని తినేస్తున్నాడు. కాబట్టి హ్యూమన్స్ అనేవాళ్ళు ఏంటంటే ఓమ్నివర్స్. ప్లాంట్స్ తింటారు, మీటు తింటారు. ఓకే, చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు ఇవి బిట్స్ కింద. ఓమ్నివర్స్ అంటే ఏంటి? హెర్బివోర్స్ అంటే ఏంటి? కార్నివోర్స్ అంటే ఏంటి? ఇన్సెక్టివోరియస్ అంటే ఏంటి? ఏదైనా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్. ఐడెంటిఫై ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిసీజ్ రిలేటెడ్ టు బ్రెయిన్. బ్రెయిన్కి వచ్చే డిసీజ్ ఏంటో అడుగుతున్నాడు. మన బ్రెయిన్కి వచ్చే డిసీజ్ ఏంటంటే మైగ్రెయిన్. మరి జాండీస్ దేనికోసం తెలుసా? లివర్కి వస్తుంది. లివర్కి వచ్చే డిసీజ్. డయాబెటీస్ ఏంటో తెలుసా? డయాబెటీస్ అంటే ఒళ్ళంతా వచ్చేస్తుంది డిసీజ్. అయితే ఏంటి?
డయాబెటీస్ అంటే ఏంటి? షుగర్. డయాబెటీస్ అంటే ఏంటమ్మా? షుగర్. షుగర్ వస్తే ఏమవుతుంది తెలుసా? బ్లడ్కి మ్యాక్సిమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది తెలుసా? ఎవరికైనా తెలుసా షుగర్ వస్తే ఏమవుద్దో? ఎవరికి తెలీదా? సో షుగర్ వస్తే ఏమవుద్దంటే మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ ప్లేస్ అంతా తెల్లగా అయిపోయి కుళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు దెబ్బ తగిలితే ఏమవుతుంది? 2 to 3 డేస్లో ఏమవుతుంది? తగ్గిపోతుంది. కానీ షుగర్ వచ్చిన వాళ్ళకి మాత్రం అది చాలా రోజులు తగ్గదు. దానికి ట్రీట్మెంట్ కానీ చేయకపోతే ఆ చెయ్యి అలా కుళ్ళిపోతుంది, చెయ్యే కోసేయాలి ఏకంగా. అంత డేంజరస్ డిసీజ్ షుగర్. ఓకే, సో కాబట్టి సో ఈ డయాబెటీస్, నెక్స్ట్ మైగ్రైన్, జాండీస్, ఇలా ఇవన్నీ డిసీజెస్ గురించి. ఓకే, అయితే మనం డిసీజెస్ గురించి తెలుసుకుంటే కొన్ని డిసీజెస్ గురించి ఇక్కడ చెప్తున్నాం. ఓకే, ద డిసీజ్ రిలేటెడ్ టు బ్రెయిన్, బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్ మైగ్రైన్. మన క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. ఇది కాకుండా జాండీస్, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఏ, జాండీస్, ఈ డిసీజెస్ వస్తే ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుందంటే లివర్. ఆస్తమా, ఆస్తమా వస్తే ఎక్కువ జలుబు వచ్చేది దానికి. ఓకే, వాళ్ళకి ఏ పార్ట్ అనేది అవుతుందంటే లంగ్స్. నెక్స్ట్ స్కాబీస్, స్కిన్. సో స్కాబీస్ డిసీజ్ కొంతమంది హాస్టల్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎందుకు వస్తుంది? తడి బట్టలు వేసేసుకోవడం వల్ల, లేదా తడి బట్టలను తీసుకెళ్ళి వాళ్ళ పడుకునే బెడ్స్ మీద వేసుకోవడం వల్ల. ఓకే, సో సరిగా వాష్ చేయకుండా యూస్ చేసే బట్టలు యూస్ చేయడం వల్ల. ఓకే, డర్టీ ప్లేసెస్లో ఆడేసి ఒళ్ళంతా రాసుకోవడం వల్ల, ఇటువంటి పనులు చేసిన వాళ్ళకి స్కాబీస్ డిసీజ్ వస్తుంది. ఒళ్ళంతా కురుపులా ఎలర్జీలా వచ్చేసి ఎక్కువ ఇచ్చింగ్ వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈస్ స్కాబీస్. అర్థమైందా? సో స్కాబీస్ డిసీజ్ ఏ పార్ట్కి వస్తుంది? స్కిన్కి వస్తుంది. ఆస్తమా దేనికి వస్తుంది? లంగ్స్. జాండీస్, హెపటైటిస్ సి అయినా ఏనా లివర్. ఏ రోజు చెప్పిన ఆ రోజు చదవండి. చదివితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో ఎలాంటి బిట్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్, సో యంగర్ వన్ ఆఫ్ యానిమల్స్. సో యంగర్ వన్ ఆఫ్ యానిమల్స్ మనం నేర్చుకున్నాం, అవునా? సో లాస్ట్ క్లాస్లో మనం దేని గురించి నేర్చుకున్నాము అంటే యంగర్ వన్ ఆఫ్ యానిమల్స్లో ఏ యానిమల్స్? కబ్బు గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ కాల్ఫ్. కబ్బు దేనికి? లయన్, ఫాక్స్, టైగర్, ఓకే, బియర్, అలాగే కాల్ఫ్ దేనికో నేర్చుకున్నాము. అలా తర్వాత కంగారు యొక్క యంగర్ వన్ నేర్చుకున్నాము, జాయ్ అని. ఓకే, నెక్స్ట్ ఓవెల్కి ఓవలెట్ అనేసి. మరి ఈ రోజు క్లాస్లో ఏంటంటే గోట్ దేని యొక్క యంగర్ వన్? సో గోట్కి అయితే కిడ్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, అయితే బేబీ ఆఫ్ గోట్ ఈజ్ కాల్డ్ కిడ్, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ షీప్ యొక్క యంగర్ వన్ ఏమంటారు? షీప్ యొక్క యంగర్ వన్ ఏమంటారంటే ల్యాంబ్. షీప్ యొక్క యంగర్ వన్ ఏమంటారు? ల్యాంబ్. షీప్ యొక్క యంగర్ వన్ ని ల్యాంబ్. క్యాట్ యొక్క యంగర్ వన్ ని కిటెన్. డాగ్ యొక్క యంగర్ వన్ ని. అన్ని ఈజీవే, ఇవన్నీ మీకు ఈజీ గుర్తుంటే చదివినవే కాబట్టి. ఓకే, ఒక 4 ఈ టాపిక్ సెకండ్ పేపర్ నుంచి ఒక 4 యంగర్ వన్ నేర్చుకున్నాం. అలా మొత్తం 30 పేపర్స్లో కనీసం ఒక 25 పేపర్స్లో ఈ బిట్స్ వచ్చిన 25 × 4 100 నేమ్స్ మీరు నేర్చేసుకోవచ్చు. ఓకే, పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీరు నేర్చుకుంటే ఏంటి నేర్చుకున్నట్టు? జీకే టెక్స్ట్ బుక్ అంతా నేర్చుకున్నట్టే. అయితే ఒక పేపర్ కాదు, మొత్తం అన్ని పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ మీరు నేర్చుకోవాలి. ఓకే, తర్వాత ద వెజిటేబుల్ ఈజ్ గ్రోన్ ఫ్రమ్ రూట్స్. ఓకే, ఫంక్షన్ అండ్ బాడీ పార్ట్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనే టాపిక్ నుంచి అక్కడ మనం చెప్పుకున్నాం ఇది. ఓకే, రూట్స్లో విచ్ వెజిటేబుల్ ఈజ్ గ్రోన్ ఫ్రమ్ రూట్స్? రూట్స్ నుంచి ఏం వస్తాయని అడుగుతున్నాడు? క్యారెట్. ఓకే, పొటాటో కూడా రూట్స్ నుంచి వచ్చేదే, కానీ రూట్స్ నుంచి వచ్చే రూట్ కాదు ఇది, రూట్స్ నుంచి వచ్చే స్టెమ్. ఇది భూమిలో ఉండే స్టెమ్మే పొటాటో, కానీ అండర్ సాయిల్ ఉంటుంది. ఓకే, స్వీట్ పొటాటో అయితే మళ్ళీ రూట్. స్వీట్ పొటాటో అయితే రూట్. పొటాటో అయితే స్టెమ్ కానీ అండర్ ది గ్రౌండే ఉంటుంది. కానీ క్యారెట్, రాడిష్, ఇంకా ఆనియన్స్, గార్లిక్, జింజర్, ఇవన్నీ కూడా, జింజర్ కూడా మళ్ళీ స్టెమ్, రూట్ కాదు. ఓకే, సో టొమాటో, పీ ఇవన్నీ కూడా పైన ఉంటాయి. ఓకే, అయితే వెజిటేబుల్ ఇస్ గ్రోన్ ఫ్రమ్ ద రూట్. ఓకే, వెజిటేబుల్ గ్రోన్ ఫ్రమ్ ద రూట్. రూట్స్లో వచ్చే వెజిటేబుల్స్ కొన్ని చెప్తున్నారు ఇక్కడ. బీట్రూట్, క్యారెట్, రాడిష్, స్వీట్ పొటాటో. పొటాటో కాదు, స్వీట్ పొటాటో.
స్వీట్ పొటాటో, టర్నిప్, ఆనియన్, గార్లిక్. గార్లిక్ అంటే తెలుసు కదా ఏంటి, వెల్లుల్లిపాయలు. వెల్లుల్లి అంటాము, చిన్న చిన్న వస్తే ఉల్లిపాయలానే ఉంటాయి, వైట్గా ఉంటాయి. ఓకే, ఆనియన్స్ మీకు తెలుసు, ఇవన్నీ తెలిసినవే కదా. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, రూట్స్, భూమిలో పుడతాయి, భూమిలోనే ఉంటాయి. ఓకే, తవ్విసి తీస్తారు ఇవన్నీ కూడా. తర్వాత సెకండ్ దేని గురించి ఇచ్చారంటే బార్క్ గురించి ఇచ్చారు. బార్క్ అంటే ఏంటి, ప్రొటెక్ట్. బార్క్ అంటే ఏంటంటే చెట్లు ఉంటాయి కదా, ప్లాంట్గా ఉన్నప్పుడు స్టెమ్ అంటారు. ప్లాంట్గా ఉన్నప్పుడు ఏమంటారు, స్టెమ్ అంటారు. అది కొంచెం పెద్దగా అయిన తర్వాత దాన్ని ఏమంటారంటే హంక్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది హంక్ కింద అయినప్పుడు దీని చుట్టూ ఒక బ్రౌన్ కలర్ లేయర్ వస్తుంది, చాలా గట్టిగా ఉంటుంది. దాన్నే బెడద అంటారు తెలుగులో, చెట్టు బెడద అంటారు, లేదా చెట్టు బెండు అంటారు. ఓకే, సో ఆ చుట్టూ ఈ చెట్టుని కాపాడడం కోసం, చెట్టుని ప్రొటెక్ట్ చేయడం కోసం చుట్టూ ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ఏంటంటే బార్క్. ఆ లేయర్ ఏంటమ్మా, బార్క్. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే మ్యాక్సిమం ట్రీస్ కనేటికి కూడా బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఏ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఆ చెట్టు చుట్టూ ఉండే బ్రౌన్ కలర్ బార్క్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద ప్లాంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ డ్యామేజ్ అండ్ డిసీజెస్. ఓకే, బయట నుంచి ఎటువంటి ప్లాంట్స్ కానీ ఏవైనా యానిమల్స్ కానీ లేదా డిసీజెస్ కానీ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత పాలినేట్స్ చెప్పుకున్నాం, ఇది కూడా టాపిక్లో. ఓకే, సో పోలెన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ మేల్ జామేట్ ఇన్ ప్లాంట్స్. మేల్ జామేట్ ఇన్ ప్లాంట్స్ నీడెడ్ ఫర్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ అంటే ఏంటి, గివింగ్ బర్త్ టు న్యూ ప్లాంట్. సో అలా న్యూ ప్లాంట్కి బర్త్ ఇవ్వడానికి కొన్ని పాలినేట్స్ అంటే ఏంటి, కొన్ని ఇన్సెక్ట్స్ అవి ఏంటైతాయి, ఫ్లవర్స్ పైకి వెళ్ళి అదేం చేస్తాయి, ఆ ఫ్లవర్స్ పైన ఉన్న ఈ పాలెన్స్ని వాళ్ళ కాలు అతుక్కున్న తర్వాత వెళ్ళి మళ్ళీ ఎక్కడో దగ్గర వాళ్తే అవి అక్కడ పడి ఏమవుతాయి, ప్లాంట్స్ వస్తాయి. లేదా ఆ పాలినేట్స్ వెళ్ళి వేరే ఫ్లవర్ మీద వాలినప్పుడు ఆ ఫ్లవర్ ఇక్కడ మేల్ కాబట్టి ఫిమేల్ ఫ్లవర్ మీద వాలినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఫెర్టిలైజేషన్ జరిగి రీప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, అలా పాలినేట్స్. నెక్స్ట్ స్టామెన్, ఇవన్నీ నేర్చుకున్నవే ప్లాంట్స్ యొక్క ఫంక్షన్స్. ఓకే, స్టామెన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఆఫ్ ఏ ఫ్లవర్ అండ్ ప్రొడ్యూసెస్ పాలెన్స్. ఓకే, సో ఈ పాలెన్స్ని ప్రొడ్యూస్ చేసేవి ఏంటంటే స్టామెన్. ఓకే, ఇట్ ఈస్ ఏ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్. అంటే మేల్లో పిల్లలు పుట్టాలి అంటే మేలు ఉండాలి, ఫిమేల్ ఉండాలి. అవునా, ఇద్దరు ఉంటే చైల్డ్ వస్తారు. అలాగే ప్లాంట్స్లో కూడా మేల్ ఫ్లవర్ ఉండాలి, ఫీమేల్ పార్ట్ ఉండాలి. మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్ రెండు ఉండాలి. మేల్ పార్ట్ ఏంటంటే స్టామెన్, ఇదే పాలెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఫీమేల్ పార్ట్ ఏంటంటే పిస్టల్. ఓకే, ఫ్లవర్స్లో రీప్రొడక్షన్కి ఫెర్టిలైజేషన్కి మేల్ పార్ట్ ఏంటంటే స్టామెన్, ఫీమేల్ పార్ట్ ఏంటంటే pistil. Female reproductive organ of a flower involves in fertilization of a seed production. Okay, female reproduction organ enti ante flowers lo pistil, male ki aithe stamen. Ee stamen enti release chestadi, pollens ni release chestadi. Aa pollens vere place loki kelli stamen ee pistil దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమవుతాయి, బేబీ ప్లాంట్స్ కి కావాల్సిన రీప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, అర్థమైందా? సో ఈ వర్డ్స్ అన్ని ఇంపార్టెంట్. పోలెన్, స్టామెన్, పిస్టల్, బార్క్, వీటి గురించి చాలా డీటెయిల్గా మీకు ఆ లెసన్లో చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ pairs is not matched correctly? Taste buds different parts of the tongue. ఓకే, ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిన పార్ట్స్ ఏమున్నాయంట. బిటర్, బిటర్ నాలుగులో ఎక్కడ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది, సరిపోయింది. స్వీట్, స్వీట్ ఎక్కడ ఉంటుంది, ఫ్రంట్ టిప్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఫ్రంట్ టిప్లో ఉంటుంది, ఇది కూడా సరిపోయింది. సోర్, సోర్ ఎక్కడ ఉంటుంది, సైడ్స్ ఆఫ్ ఏ టంగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఇది తప్పు. ఓకే, సాల్టీ, ఫ్రంట్లీ ఎడ్జెస్, ఫ్రంట్ ఎడ్జెస్లో ఉంటుంది సాల్ట్, సరిపోయింది ఇది కూడా.
సో టేస్ట్ అండ్ డైజెషన్ టాపిక్ నుంచి బిట్ ఇచ్చారు. ఓకే, సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటిది టంగ్. ఓకే, కనిపిస్తుందా టంగ్ అందరికీ? సో ఈ టంగ్లో మీరు టంగ్ బాగా అబ్జర్వ్ చేస్తే బిటర్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది, స్వీట్ అనేది ఫ్రంట్ టిప్లో ఉంటుంది, సాల్ట్ అనేది ఫ్రంట్ సైడ్లో ఉంటుంది, సోర్ అనేది పక్కన ఉంటుంది, మధ్యలో ఉమామి. ఇవన్నీ టేస్ట్లు. టంగ్లో ఏది ఎక్కడ ఉంటుంది అని కూడా మనకి ఎగ్జామ్లో అడిగాడు, చెప్పాను కూడా, ఇది మీకు ఎగ్జామ్లో దీని మీద బిట్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, అర్థమైందా? ఇది ఒక బిట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వెనకాతల బిటర్. బిటర్ అంటే ఏంటి? చేదు. దానికి ఆపోజిట్ ముందున స్వీట్, సైడ్స్కి సౌర్. సౌర్ అంటే ఏంటి? పులుపు. సాల్ట్ ఎక్కడ ఉంటుంది? ఇటు సైడ్స్ ఉంటుంది. ఓకే, ఆ బిట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ బిట్లో క్లియర్గా ఇచ్చాడు. ఓకే, సాల్ట్ అనేది ఫ్రంట్ ఎడ్జెస్లో సాల్ట్ ఉంటుంది, ఫ్రంట్ టిప్లో స్వీట్ ఉంటుంది, బిటర్ బ్యాక్లో ఉంటుంది, సౌర్ మాత్రం సైడ్స్ ఉండాలి కానీ సెంటర్లో ఉంది, అందుకే అది అవ్వలే. నెక్స్ట్ ఇందులో మరికొన్ని 3 బిట్స్. ఆల్రెడీ ఒక బిట్ టంగ్ గురించి. టంగ్లో ఏ పార్ట్లో ఎక్కడ ఏ టేస్ట్ ఉంటుందని ఎగ్జామ్లో అడిగితే మీరు పెట్టగలరు కదా. ఇప్పుడు ఈసోఫాగస్ గురించి మీకు చెప్పాను లాస్ట్ క్లాస్లో. దీన్నే ఫుడ్ పైప్ అని కూడా పిలుస్తారు. మన మౌత్ నుంచి స్టమక్కి ఫుడ్ని పంపించడానికి మధ్యలో గొట్టం ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ మౌత్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎందులోకి వెళ్తుంది? ఈసోఫాగస్లోకి వెళ్తుంది. అది సెకండ్ బిట్. తర్వాత బైల్ జ్యూస్ ఫార్మ్డ్ ఇన్ ద బైల్ జ్యూస్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే లివర్లో ఫామ్ అవుతుంది. బైల్ జ్యూస్ ఎక్కడ ఫామ్ అవుతుంది? లివర్లో ఫామ్ అవుతుంది. ఓకే, సో వీటి గురించి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. బైల్ జ్యూస్ గురించి, బాల్ గ్లాడర్ గురించి, ఓకే, లివర్ గురించి, ఓకే, యాసిడ్స్ గురించి, ఫ్యాట్స్ గురించి, అవి ఎలా డైజెషన్ అవుతాయి అనేది చెప్పుకున్నామా లేదా? ఓకే, లాస్ట్ దాంట్లో బిట్ వచ్చింది. ఈ దాంట్లో అంటే బిట్స్ ఎలా ఇస్తున్నాడు అంటే ఒకే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీరు బాగా నేర్చుకొని బిట్స్ ఎలా ఇస్తున్నాడు అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే, తర్వాత లెంత్ ఆఫ్ ఏ స్మాల్ ఇంటెన్స్టైల్, లెంత్ ఆఫ్ ఏ లార్జ్ ఇంటెన్స్టైల్ అడగచ్చు. ఎందుకంటే మనకి స్టమక్ తర్వాత నెక్స్ట్ ఎందులోకి వెళ్తుంది? స్మాల్ ఇంటెన్స్టైల్లోకి వెళ్తుంది. స్మాల్ ఇంటెన్స్టైల్ యొక్క లెంత్ ఎంత కూడా అడగచ్చు. ఎంత అంటే దీని లెంత్ 22 feet. ఓకే, అదే లార్జ్ ఇంటెన్స్టైల్ లెంత్ ఎంత అంటే 5 feet. స్మాల్ ఇంటెన్స్టైల్ పొడవుగా ఉంటుంది, సన్నగా పొడవుగా ఉంటుంది. లార్జ్ ఇంటెన్స్టైల్ లావుగా ఉండి కొంచెం తక్కువ హైట్ ఉంటుంది. ఓకే, 5 feet అది. వాటి యొక్క హైట్స్ అడగచ్చు. ఎందుకంటే లార్జ్ ఇంటెన్స్టైల్, స్మాల్ ఇంటెన్స్టైల్లో ఏమవుతుందో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకే, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కడ అబ్జర్వ్ అవుతాయి? స్మాల్ ఇంటెన్స్టైల్లో. ఆ మిగిలిపోయి ఇంకా అంతా కూడా ఎక్కడ అబ్జర్వ్ అవుతాయి? లార్జ్. ఇంకా షుగర్స్, వాటర్ కూడా అబ్జర్వ్ అవుతాయి అని చెప్పాను అక్కడ, గుర్తుందా? షుగరు, వాటర్ కూడా అక్కడే అబ్జర్వ్ అవుతుంది కూడా చెప్పాను. ఓకే, వేస్ట్ అంతా ఇంకా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత, లార్జ్ ఇంటెన్స్టైల్ తర్వాత నుంచే. ఓకే, సో డైజెస్టివ్ సిస్టమ్ మీద ఈ బిట్ ఇచ్చారు. ఏ సిస్టమ్ మీద? డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. మళ్ళీ డైజెషన్ మీద ఇచ్చారు బిట్. డైజెషన్ వర్డ్ మీన్స్, డైజెషన్ అంటే ఏంటి? ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడం. ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడం. ఆప్షన్ డి క్వశ్చన్. ఆప్షన్ డి. జనరల్గా ఎవరైనా ఆన్సర్ పెట్టవచ్చు క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, సో డైజెషన్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్. బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ మరొక 4 ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాము. ద నేచర్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూస్ ఇన్ స్టమక్ ఈజ్ ఎసిడిక్. మనకి స్టమక్లో ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవడం కోసం ఏమొస్తుంది? ఒక యాసిడ్ అనేది స్టమక్లోకి వస్తుంది. ఏంటి యాసిడ్? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఏ యాసిడ్ అమ్మా? హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే అలా డైజెషన్ చేయడానికి ఏంటి హెల్ప్ చేస్తుంది? యాసిడ్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎసిడిక్ నేచర్. అది ఏ నేచర్ అమ్మా? ఎసిడిక్ నేచర్. తర్వాత లివర్. లివర్ కూడా మన డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మన బైల్ జ్యూస్ని పంపిస్తుంది లివర్. ఎందుకు బైల్ జ్యూస్ని పంపిస్తుంది? ఫుడ్లో ఉన్న ఫ్యాట్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేయడం కోసం, ఆ ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేయడం కోసం ఏం చేస్తామా? లివర్ బైల్ జ్యూస్ని పంపిస్తుంది. లివర్ ఏం చేస్తుంది? బైల్ జ్యూస్ పంపిస్తుంది. అప్పుడు బైల్ జ్యూస్ పంపించినప్పుడు స్టమక్ నుంచి స్మాల్ ఇంటెన్స్టైల్కి ఫుడ్ వస్తుంది కదా, ఆ టైంలో ఇది బైల్ జ్యూస్ పంపిస్తుంది. ఎవరు? లివర్. ఓకే, తర్వాత గాల్ బ్లాడర్.
సో గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే స్టోర్స్ అండ్ రిలీజెస్ బైల్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, సో లివర్ ప్రొడ్యూస్ చేసిన బైల్ జ్యూస్ని స్మాల్ ఇంటెస్టైన్లోకి పంపించడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ పంపించే ఆర్గాన్ పేరు ఏంటంటే గాల్ బ్లాడర్. ఆ పంపించే ఆర్గాన్ పేరు ఏంటమ్మా? గాల్ బ్లాడర్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ బిట్స్. ఇందులో ఏ టాపిక్లో? టేస్ట్ అండ్ డైజెషన్లో. నెక్స్ట్ ఎగ్జామ్లో ఏదైనా రావచ్చు బిట్ కింద, లేదా ఫైనల్ ఎగ్జామ్లో ఏదైనా రావచ్చు. ఓకే, గాల్ బ్లాడర్ అంటే ఏంటో తెలుసుకోవాలి, బైల్ జ్యూస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎసిడిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎసిడిక్ అంటే ఏంటో తెలుసుకోవాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఓకేనా? సో మన ఫుడ్ అనేది లోపల స్టమక్ అనేది ఏ నేచర్ ఉంటుందమ్మా? ఎసిడిక్ నేచర్. ఏ యాసిడ్ మన ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ చేయడానికి బైల్ జ్యూస్ని పంపించే ఆర్గాన్ ఏంటి? లివర్. దేని హెల్ప్తో పంపిస్తుంది? గాల్ బ్లాడర్ హెల్ప్తో పంపిస్తుంది. ఓకే, సో డైజెషన్ గురించి అయిపోయింది. నెక్స్ట్ 17th బిట్, సీడ్ జర్మినేషన్ నుంచి మనకి సీడ్ డ్రమ్స్ టిక్ అండ్ మ్యాపల్ ఆర్ క్యారీడ్ ఓవర్ ఏ లాంగ్ డిస్టెన్స్ బై విండ్. ఓకే, కొన్ని సీడ్ డిస్పర్షన్ అంటే ఏంటి? సీడ్ డిస్పర్షన్ అంటే ఏంటి? సీడ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, అదేగా చెప్పుకున్నాము. అలా చేయడానికి ఏవి హెల్ప్ చేస్తాయి? విండ్, వాటర్, బర్డ్స్, యానిమల్స్ ఆర్ బర్డ్స్, ఇలా చాలా హెల్ప్ చేస్తాయి. అవునా? అవునా? అయితే కొన్ని సీడ్స్ అనేవి విండ్ హెల్ప్తో గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతాయంట. తెలుసా? మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఇలా ఉండి ఇలా ఇలా చుట్టూ ఇలా ఉండి గాల్లో తిరుగుతాయి వైట్ కలర్లో. అవి కాకుండా కొన్ని ఇలా తిరుగుతాయి, కొన్ని కూడా ఇలా తిరుగుకుంటూ వెళ్ళిపోతాయి కొన్ని. ఓకే, సో ఈ సీడ్స్ ఏంటో తెలుసా? ఈ సీడ్స్ని ఏమంటారంటే వింగ్డ్ సీడ్స్. అంటే వాటికి రెక్కల్లాగా ఉంటాయి. వింగ్స్ అంటే ఏంటి? రెక్కలు, చిన్న చిన్న రెక్కల్లాగా ఉంటాయి. ఆ రెక్కలతో ఏమవుతాయి? ఆ సీడ్స్ ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఎందులో హెల్ప్ చేస్తాయి? సీడ్ డిస్పర్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అదే ఇక్కడికి వచ్చిన. ఓకే, కొన్ని డ్రమ్ స్టిక్ లాగా మ్యాప్లా క్యారెడ్ లాంగ్ డిస్టెన్స్ ఎలా అంటే సీడ్ డిస్పర్షన్ జరిగింది. అలా సీడ్ డిస్పర్షన్ జరిగే సీడ్స్ ఏంటంటే వింగ్డ్ సీడ్స్ అంటారు. వాటిని ఏమంటారు? వింగ్డ్ సీడ్స్ అంటారు. ఆన్సర్ ఏంటమ్మా? వింగ్డ్ సీడ్స్. ఆన్సర్ ఏంటి? వింగ్డ్ సీడ్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, తర్వాత ఇందులో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చారు. జర్మినేషన్ అంటే ఏంటో చెప్పారు. జర్మినేషన్ అంటే ఏంటి? సీడ్ జర్మినేషన్ అండ్ డిస్పర్షన్. లెసన్ పేరు అదే. డిస్పర్షన్ అంటే సీడ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. అది కూడా ఇక్కడ ఇచ్చారు. సీడ్ డిస్పర్షన్ డెఫినేషన్స్ ఇచ్చారు. డెఫినేషన్స్ కూడా మనకి బిట్స్ కింద అడగచ్చు. సీడ్ జర్మినేషన్ అంటే ఏంటంటే సీడ్ జర్మినేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది? సీడ్ అనేది బేబీ ప్లాంట్ కింద తయారవుతుంది. విత్తనం నుంచి మొక్క రావడాన్నే జర్మినేషన్ అంటారు. సీడ్ జర్మినేషన్ అంటే ఏంటమ్మా? సీడ్ జర్మినేషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ సీడ్ డెవలప్స్ ఇంటూ ఏ న్యూ ప్లాంట్. సీడ్ అనేది న్యూ ప్లాంట్ కింద డెవలప్ అవడాన్ని ఏమంటారు? సీడ్ జర్మినేషన్ అంటారు. అది డెఫినేషన్. క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, సీడ్ డెవలప్ ఇంటూ న్యూ ప్లాంట్ విచ్ ఈస్ కాల్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఏ ఫోటోసింథసిస్, ఆప్షన్ బి ట్రాన్స్పోర్టేషన్, ఆప్షన్ సి జర్మినేషన్, ఆప్షన్ డి డిస్పర్షన్ అంటాడు. సీడ్ బేబీ ప్లాంట్ కింద రావడాన్ని జర్మినేషన్ అంటారు. తర్వాత సీడ్ డిస్పర్షన్ అంటే ఏంటి? It is a process by which seeds are transported away from the parental plants. Okay, parent plant నుంచి సీడ్ అనేది విడిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం. అలా వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఏవి హెల్ప్ చేస్తాయి? సీడ్ డిస్పర్షన్కి హెల్ప్ చేసేవేంటి? విండ్, యానిమల్, వాటర్, ఎక్స్ప్లోజివ్, గ్రావిటీ, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి సీడ్ డిస్పర్షన్కి. వీటి గురించి డీటెయిల్డ్గా మనం ఆ టాపిక్లో తెలుసుకున్నాం. బిట్స్ కూడా చాలా నేర్చుకున్నాం. అవునా? సో ఇలా సీడ్ జర్మినేషన్ అండ్ డిస్పర్షన్ మీద ఒక 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు నేర్చుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ బిట్ క్వశ్చన్ నెంబర్ 18. సో క్వశ్చన్ నెంబర్ 18 వస్తే వాట్ డస్ ఏ ఫార్మర్ డూ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సోయింగ్? ఇవి స్టెప్స్ అన్నీ మీకు చెప్పాను.
చాలా క్లియర్గా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కూడా ఎలా చెప్పాను మీకు. ఓకే, ఫస్ట్ సోయింగ్లో ఏం చేస్తారు? ప్లాంట్ సీడ్స్ ఇన్ ద సాయిల్. సోయింగ్లో ఏం చేస్తారు? సోయింగ్ అంటే విత్తనాలు జల్లడం. సోయింగ్ అంటే ఏంటమ్మా? విత్తనాలు జల్లడం. ఓకే, సో చూడండమ్మా, సాయిల్లో విత్తనాలు జల్లడాన్ని ఏమంటామంటే సోయింగ్ అంటారు. ఏమంటారు? సోయింగ్ అంటారు. సోయింగ్ గుర్తుపెట్టుకోండి వర్డ్. తర్వాత విత్తనాలు జల్లక ముందు ఇంకోటి చేస్తారేంటి? విత్తనాలు జల్లక ముందు ఏం చేస్తారు? ప్లాగింగ్. ఏం చేస్తారు? ప్లాగింగ్ చేస్తారు. సోయింగ్ కన్నా ముందు జరిగే ప్రాసెస్ ఏంటి? పోయింగ్. పాగింగ్ అంటే ఏంటమ్మా? దున్నడం. ఓకే, దున్నడానికి కల్టివేటర్స్ ఉపయోగిస్తారు, ప్లాగ్ షేర్, ప్లాగ్ బ్లేడ్ అని చెప్పుకున్నాం లేదా? ప్లాగ్ ఉపయోగిస్తారు. ప్లాగ్ అంటే ఏంటి? ఏమంటారు? దీన్ని నాగలి అంటారు. ఇలా ఉంటుంది, దీంతో దున్నుతారు. ఫస్ట్ చేసేది ప్లాగింగే చేస్తారు, తర్వాత సోయింగ్ చేస్తారు. ఓకే, సోయింగ్ చేస్తారు. దేనికి? విత్తనాలు చల్లుతారు. విత్తనాలు చల్లిన తర్వాత వాటర్ పంపడాన్ని ఏమంటారు? వాటర్ని వేస్తారు తర్వాత. ఓకే, సో అలా అవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పాను మీకు, అవునా? సో తర్వాత ఇందులో ఏంటంటే హోయింగ్ అంటే ఏంటి? రిమూవింగ్ ఆఫ్ వీడ్స్. వీడ్స్ అంటే ఏంటి? వీడ్స్ అంటే కలుపు మొక్కలు. ఏంటమ్మా? కలుపు మొక్కలు, అన్వాంటెడ్ ప్లాంట్స్. మనం పెంచే ప్లాంట్స్తో పాటు వేరే ఎక్స్ట్రా ప్లాంట్స్ వచ్చేస్తాయి. ఆ ఎక్స్ట్రా ప్లాంట్స్ రావడం వల్ల ఈ ప్లాంట్స్ సరిగా పెరగవు. అలాంటి ఎక్స్ట్రా పనికిరాని మొక్కలన్నీ పీకియాలి. అలా పీకడానికి ఉపయోగించే టూలే హోయ్ అని చెప్పాము. అలా ఆ కలుపు మొక్కలు తీసేయడాన్ని ఏమంటారంటే హోయింగ్ అంటారు. అలా కలుపు మొక్కలు తీసేయడాన్ని ఏమంటారు? హోయింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ కటింగ్. క్రాప్స్ని కట్ చేయడాన్ని ఏమంటారు? మొక్కలు బాగా పంట బాగా మెచ్యూర్ అయిన తర్వాత, బాగా మెచ్యూర్ అవడం అంటే ఏంటి? పెరిగిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత వాటిని మనం తినడం కోసం కట్ చేసేస్తాం కదా. ఓకే, ధాన్యాన్ని సపరేట్ చేస్తాం, ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ని సపరేట్ చేస్తాం, ఏవైతే అవి. అలా వాటిని కట్ చేయడాన్ని ఏమంటారంటే హార్వెస్టింగ్ అంటారు. ఓకే, అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఇంకా చాలా చెప్పుకున్నాం అక్కడ. మొత్తం టోటల్ 7 మెథడ్స్ చెప్పాను మీకు. ఫార్మర్ మొత్తం 7 స్టెప్స్ ఫాలో అవుతాడని చెప్పేసి. ఓకే, మీరు ఒకసారి ఆ క్లాస్ వింటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకున్నవి ఏంటంటే సోయింగ్ అంటే ఏంటి? సోయింగ్ అంటే ఏంటి? విత్తనాలు జల్లడం. హార్వెస్టింగ్ అంటే ఏంటి? మొక్కల్ని కొయ్యడం, కోతలు అంటారు దాన్ని. ఓకే, ప్లాగింగ్ అంటే ఏంటి? దున్నడం. సో నెక్స్ట్ హోయింగ్ అంటే ఏంటి? వీడ్స్ని రిమూవ్ చేయడం. వీడ్స్ అంటే ఏంటి? కలుపు మొక్కల్ని తీసేయడం, అన్వాంటెడ్ ప్లాంట్స్. వీడ్స్ అంటే ఏంటమ్మా? అన్వాంటెడ్ ప్లాంట్స్, మనకు అవసరం లేని ప్లాంట్స్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోస్ట్ లైక్లీ ఫైండ్ ఇన్ ద గోండ్ ట్రైబ్. ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. మధ్యప్రదేశ్లో ఎక్కువ ట్రైబ్స్ ఉంటారు. అందులో ఏ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నారంటే గోండ్ ట్రైబ్స్. ఏ ట్రైబ్స్ ఉన్నారు? గోండ్ ట్రైబ్స్. ఓకే, అలాగే గోండ్ ట్రైబ్స్ మధ్యప్రదేశ్లోనే కాదు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా ఉన్నారు. ఇందులో ఉంటారు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో గోండ్ ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారు. మన ఇండియాలో కూడా ఎక్కువగా ఉన్న ట్రైబ్స్ ఎవరు? గోండ్ ట్రైబ్సే. తర్వాత బిల్స్ ఎక్కడున్నారు? రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర స్టేట్స్లో బిల్ ట్రైబ్స్ ఉన్నారు. లాస్ట్ క్లాస్లో చెంచూస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పుకున్నాము. ఇంకా అక్కడ గోండ్ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారో చెప్పుకున్నాము. గోండ్ ట్రైబ్స్ హైయెస్ట్ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారు? హైయెస్ట్ ట్రైబ్స్ ఉన్న స్టేట్ ఏంటి? ఇవన్నీ చెప్పుకున్నాం, అవునా? తర్వాత గారోస్, కాశీ. గారోస్ అనే ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారు? కాశీ అనే ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారు అంటే మేఘాలయ. గారోస్, కాశీ. ఏ రోజు చెప్పిన ఆ రోజు మీరు నోట్ చేసుకొని చదవాలి. రోజుకి ప్రతి టాపిక్ నుంచి 4 బిట్స్ నేను నేర్పిస్తున్నాను, పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి. అది కూడా ఓకే. గారోస్ మేఘాలయ, కాశీ మేఘాలయ. నెక్స్ట్ ముండా, జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ ముండా అనే ట్రైబ్స్ ఏ స్టేట్లో ఉంటారో అడుగుతారు. ఏదో ఒక ఆప్షన్ మనకు ఆప్షన్లో ఇస్తారు.
ఖచ్చితంగా ఏ రోజు చెప్పింది ఆ రోజు మీరు డీటెయిల్గా ఏ రోజు ఆ రోజు చదివితే మీకు బర్డెన్ ఉండదు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టైఫాయిడ్ ప్యాథోజన్? ప్యాథోజన్స్ అంటే ఏంటి? ప్యాథోజన్స్ అంటే ఏం చెప్పాం? హ్యూమన్స్కి డిసీజెస్ రావడానికి కారణం అవే ప్యాథోజన్స్. చాలా రకాల ప్యాథోజన్స్ గురించి మనం చెప్పుకున్నాం. వైరస్, బ్యాక్టీరియా, ఫంగి, ప్రోటోజోవాస్, ఇవన్నీ ప్యాథోజన్సే. ఓకే, అయితే ఇక్కడ టైఫాయిడ్ అనేది ఏ టైప్ ఆఫ్ ప్యాథోజన్ అంటే బ్యాక్టీరియా. టైఫాయిడ్ అనేది ఏంటమ్మా? బ్యాక్టీరియా. అయితే బ్యాక్టీరియా వల్ల వచ్చే కొన్ని డిసీజెస్ ఇక్కడ తెలుసుకుందాం. బ్యాక్టీరియా వల్ల వచ్చేది టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలరా, నెక్స్ట్ డిసెంటరీ. ఏంటమ్మా? డిసెంటరీ చాలా ఇంపార్టెంట్, అడగచ్చు ఎగ్జామ్లో. ఓకే, టైఫాయిడ్, కలరా, డిసెంటరీ. టైఫాయిడ్, కలరా, డిసెంటరీ, ఈ మూడు కూడా ఏంటమ్మా? బ్యాక్టీరియా వల్ల వచ్చినవే. ఈ మూడు కూడా దేని నుంచి వచ్చినవి? బ్యాక్టీరియా వల్ల వచ్చినవే. తర్వాత వైరసెస్ వల్ల వచ్చే డిసీజెస్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి, ర్యాబీస్, హెచ్ఐవి, ఇవన్నీ వైరసెసే. ఓకే, ర్యాబీస్, హెపటైటిస్ ఏ, హెచ్ఐవి చాలా చెప్పుకున్నాం. ఇంకా కోల్డ్కి వచ్చింది రైనో వైరస్. కోల్డ్ ఒకటి, కోల్డ్ రావడానికి కారణమైంది రైనో వైరస్. ఇలా ఇవన్నీ కూడా. నెక్స్ట్ చికెన్ పాక్స్ కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్. ఏంటి అది? వేరిసిల్లా జోస్టర్ అనే వైరస్. వేరిసిల్లా జోస్టర్. ఓకే, అలా వైరసెస్ గురించి, బ్యాక్టీరియా గురించి. ఓకే, మైక్రోబ్స్. ఓకే, సో వాటర్ లెసన్లో మైక్రోబ్స్ గురించి తెలుసుకున్నాం కదా. మైక్రోబ్స్ వాటి డిసీజెస్ ఏంటి? డిసీజెస్ డ్యూ టు మైక్రోబ్స్ అనే కాన్సెప్ట్లో వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. టైఫాయిడ్, కలరా, డిసెంటరీ. టైఫాయిడ్, కలరా, డిసెంటరీ, ఈ మూడు డిసీజెస్ బ్యాక్టీరియా వస్తాయి. మిగతా ఇక్కడ ఉన్న డిసీజెస్ అన్నీ కూడా చికెన్ పాక్స్, కోల్డ్, హెచ్ఐవి, ర్యాబిస్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి, ఇవన్నీ వైరస్ వల్ల వచ్చేవి. అయితే ఆ వైరస్ నేమ్స్ కూడా ఉంటాయి. చికెన్ పాక్స్ అంటే తెలుసు కదా, వాళ్ళంతా చిన్న చిన్న కురుపులా వచ్చేస్తాయి. అమ్మవారు అంటారు తెలుగులో. ఓకే, ఆ చికెన్ పాక్స్ రావడానికి కారణం ఏంటంటే వెరిసిల్లా జోస్టర్ అనే వైరస్. మనకి జలుబు రావడానికి కారణమైన వైరస్ ఏంటి? రీనో వైరస్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. తర్వాత 21st క్వశ్చన్, among the following which is an example of a renewable source of energy? సో రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ గురించి చెప్పుకున్నాం, అవునా? రెన్యూబుల్ అంటే మళ్ళీ మనం వాడుకుంటే ఎన్నిసార్లు అయినా వస్తాయి. నాన్ రెన్యూబుల్ అంటే రావు. వీటి గురించి లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఓకే, అయితే కోల్ అనేది నాన్ రెన్యూబుల్, ఒకసారి వాడిసామంటే మళ్ళీ రాదు. పెట్రోల్ కూడా రాదు, డీజిల్ కూడా రాదు. కానీ టైడల్ ఎనర్జీ ఒకసారి వాడామంటే మరలా వస్తుంది. టైడల్ ఎనర్జీ అంటే ఏంటి? టైడల్ ఎనర్జీ అంటే సముద్రపు అలల నుంచి మనం కరెంట్ జనరేట్ చేస్తున్నాం అన్నమాట. సముద్రపు అలలు వచ్చేసి ఇలా టర్బైన్స్ పెడతారు. ఆ టర్బైన్స్ మీదకి వచ్చినప్పుడు ఈ టర్బైన్స్ తిరుగుతాయి అన్నమాట. అలా సముద్రపు అలల నుంచి ఎనర్జీని తయారు చేస్తారన్నమాట. అలా సముద్రపు అలల నుంచి తయారు చేసే ఎనర్జీని టైడల్ ఎనర్జీ అంటారు. విండ్ ఎనర్జీ, ఇది కూడా ఏ ఎనర్జీ? రెన్యూబులే. ఓకే, తర్వాత సోలార్ ఎనర్జీ, ఇది కూడా రెన్యూబులే. ప్లాంట్స్, వాటర్, యానిమల్స్, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెసే. ఓకే, వాడితే మళ్ళీ వస్తాయి. కానీ ఈ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కోల్ కానీ వాడితే వస్తాయి, కానీ బిలియన్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అందుకే అవి ఎందులోకి వెళ్తాయంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీలోకి వెళ్తాయి. ఎందులోకి వెళ్తాయి? నాన్ రెన్యూబుల్ ఎనర్జీలోకి వెళ్తాయి. వీటి గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. దీని క్లాస్ కూడా ఒకసారి వినండి. రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి వినండి. ఓకే, చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం మనం. ప్రతి టాపిక్ గురించి చాలా డీటెయిల్గా చెప్పుకున్న తర్వాతే బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, అవునా? తర్వాత లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఏ కోల్ ఇన్ ద వరల్డ్. మన వరల్డ్లో ఎక్కువగా బొగ్గుని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారంటే చైనా. సో బొగ్గు అంటే చెట్లని కానీ కొమ్మల్ని కానీ కాల్స్తే వచ్చేది కాదు. బొగ్గు ఎలా ఫామ్ అవుద్దో మీకు చెప్పాను నేను. ఓకే, బొగ్గు ఎలా తయారవుద్దో చెప్పాను. సో మన ఇండియాలో
కరెంట్, ఎలక్ట్రికల్ కరెంట్ ఎక్కువగా దేని నుంచి తయారు చేస్తున్నారంటే థర్మల్ ఎనర్జీ, బొగ్గు నుంచే, కోల్ నుంచే. మనకు దగ్గరలో విశాఖపట్నంలో నేషనల్ థర్మల్ ఎన్టీపీసీ ఉంది. ఓకే, థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, సో ఆ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎన్టీపీసీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏం చేస్తుంది తెలుసా? బొగ్గునంతా తెచ్చుకొని బొగ్గు నుంచి ఏం తయారు చేస్తుంది? కరెంట్ తయారు చేస్తుంది. ఆ కరెంటే మనం ఇంట్లో వాడుకుంటున్నాము, అవునా? అలా బొగ్గు అనేది కరెంట్ తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే, ప్రైమరీ యూజ్ ఆఫ్ కోల్. ఓకే, చాలామంది ఈ క్వశ్చన్కి బిట్కి ఆన్సర్ ఏం పెట్టారు అంటే కుకింగ్ పెట్టేస్తారు. వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ కోల్ అని చెప్పేసి ఆప్షన్లో కుకింగ్ ఉంటుంది. కోల్ను ఉపయోగించి వంట చేయరు, బొగ్గును ఉపయోగించి వంట చేయరు, అది ప్రైమరీ యూజ్ కాదు. మన ఇండియాలో ఎక్కువగా బొగ్గును ఎందుకు ఉపయోగిస్తున్నారంటే కరెంట్ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం బొగ్గుని. ఓకే, తర్వాత టైప్ ఆఫ్ కోల్ హై ఇన్ సర్ఫేస్ కంటెంట్. ఓకే, సర్ఫేస్ కంటెంట్ హైగా ఉండే కోల్ ఏమంటామంటే బిటూమినోస్. ఏమంటామా? బిటూమినోస్. ఓకే, అడగచ్చు అది బిట్టు. ఓకే, టైప్ ఆఫ్ కోల్ హై ఇన్ సర్ఫేస్ కాంటెంట్ అని ఇస్తే ఏంటి? బిటూమినోస్. నెక్స్ట్ ప్రైమరీ కాజ్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్. సో గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? మన ఓజోన్ పొర దానివల్లే ఏమవుతుంది? పాడైపోతుంది. మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది. దేనివల్ల పొల్యూషన్ అవుతుంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల. మరి గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేయడం. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటంటే పెట్రోల్, కెరోసిన్, డీజిల్. ఓకే, ఇలాంటి ఫ్యూయల్స్ని మనం ఉపయోగించడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఏమున్నాయి? బైక్ ఉంది, కారు ఉంది. అట్లా ఏమేస్తారు? ఈ పెట్రోలు, డీజిలే వేస్తారు. ఆ డీజిల్ వేసినప్పుడు ముందు నుంచి మీరు వెళ్తారు, వెనక నుంచి ఏమొస్తుంది? ఆ పొగలో ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? మన ఎన్విరాన్మెంట్ని ఏం చేస్తాయి? పొల్యూట్ చేసేస్తాయి. పొల్యూట్ చేస్తే ఎక్కువ పొల్యూషన్ అయితే ఏంటి వస్తుంది? గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. మరి ఆ గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ కాజ్ ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేయడం. అది బిట్ కింద అడగచ్చు. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకే, సో మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు బండి వేసుకొని కానీ కార్ వేసుకొని వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు? విపరీతమైన మంచు. ముందు మీరు ఎంత పెద్ద లైట్లు వేసుకున్నా ముందు ఏం కనిపిస్తుందో కనిపించదు. ముందు ఏం జరుగుతుందో ఏదో బండినో, లారీనో, చెట్నో, కార్నో గుద్దేస్తారు. ఓకే, అంత మంచు ఎందుకు వచ్చేస్తుంది అంటే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వల్ల, పొల్యూషన్ ఎక్కువగా అక్కడ ఉండడం వల్ల. ఎందుకంటే ఢిల్లీలో చాలా కార్స్ ఉంటాయి, చాలా బైక్స్ ఉంటాయి. వాటి నుంచి వచ్చిన పొల్యూషన్ వల్ల అక్కడ అలాగవుతుంది. ఓకే, నెక్స్ట్ 22nd క్వశ్చన్. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ హిమాలయస్? హిమాలయస్లో హైయెస్ట్ పీక్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. హిమాలయస్లో హైయెస్ట్ పీక్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. అయితే ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఇచ్చాడా? ఇచ్చాడు. సో దట్ ఈస్ ద ఆన్సర్. హిమాలయస్లో హైయెస్ట్ పీక్ ఏంటమ్మా? మౌంట్ ఎవరెస్ట్. హిమాలయస్ అనేవి మన ఇండియాలోనే లేవు, నేపాల్లో కూడా ఉన్నాయి. నేపాల్లో ఉన్నది కూడా హిమాలయసే. ఓకే, ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆన్ హిమాలయస్. హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయస్ ఏంటమ్మా? మౌంట్ ఎవరెస్ట్. ఏంటమ్మా? మౌంట్ ఎవరెస్ట్. అయితే ఈ లెసన్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ మౌంటైన్ టెరైన్ అండ్ దేర్ లైఫ్ స్టైల్. ఆ లెసన్లోది బిట్. ఓకే, మన ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటమ్మా? కాంచనగంగా. సెకండ్ హైయెస్ట్ పీక్ ఏంటి? నిన్నే చెప్పాను, అదే ప్రీవియస్ పేపర్లో. K2 అనేది నేపాల్కి, చైనాకి మధ్యలో ఉందని చెప్పుకున్నాం. K2 గాడ్విన్ మన ఇండియాలో ఉన్న హైయెస్ట్ పీక్ కాదు. మన ఇండియాలో ఉన్నది కాంచనగంగాయే. కాంచనగంగా కన్నా K2 గాడ్విన్ పెద్దది. K2ఏ సెకండ్ హైయెస్ట్ పీక్ వరల్డ్లో. ఎవరెస్ట్ తర్వాత సెకండ్ హైయెస్ట్ పీక్ ఏంటి? K2. కానీ K2, ఎవరెస్ట్ రెండు మన ఇండియాలో లేవు. మన ఇండియాలో ఉన్నది ఏంటి? కాంచనజంగా. అయితే హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయస్ ఏంటమ్మా? మౌంట్ ఎవరెస్ట్. ఓకే, అయితే ఇవి కాకుండా మనం ఆ లెసన్లో ఈస్టర్న్ ఘాట్స్ గురించి, వెస్టర్న్ ఘాట్స్ గురించి, ఈస్టర్న్ మౌంటైన్స్ గురించి, నెక్స్ట్ సాత్పురా అండ్ వింధ్యా రేంజెస్ గురించి, వీటి ఆరావళి రేంజెస్ గురించి, వీటన్నిటి గురించి తెలుసుకున్నాము. అవి ఒకసారి రివిజన్ చేసుకుందాము. అయితే హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటంటే జిందాగఢ పీక్. ఏంటమ్మా? జిందాగఢ పీక్. ఈ జిందాగఢ పీక్నే సీతమ్మ కొండ, అరమకొండ అని పిలుస్తారు. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ ఇండియాలో ఎక్కడ ఉంటాయి? ఇటు బెంగాల్ నుంచి ఇక్కడ
తమిళనాడు వరకు ఇటువైపు ఉండే కొండలన్నింటినీ కూడా ఏమంటారు? ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. ఓకే, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్ పక్కనే ఉన్నాయి. ఓకే, ఈ ఈస్ట్ కోస్ట్ మనకి ఇటువైపు వే ఆఫ్ బెంగాల్కి ఆనుకొని ఈ హిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, అయితే ఈ ఈస్టర్న్ ఘాట్స్ అన్నిట్లో పెద్దది హైయెస్ట్ పీక్ ఏంటి అంటే జిందాగఢ. ఆ కొండ పేరేంటమ్మా? జిందాగఢ. ఆ కొండకి మరొక పేరు కూడా ఉంది, అరమకొండ లేదా సీతమ్మ కొండ. దీని హైట్ ఎంత అంటే 1690 మీటర్స్. 1690 మీటర్స్. తర్వాత వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి? అనైముడి పీక్. ఏంటమ్మా? 2695 మీటర్స్ దీని యొక్క హైట్. ఇది ఎక్కడంటే కేరళలో ఉంది. వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉంటాయి? ఇటువైపు ఉంటాయి. ఇటు గుజరాత్ నుంచి ఇటువైపు తమిళనాడు, కేరళ వరకు ఇటువైపు ఈ సైడ్ ఉన్నవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్. ఓకే, ఇటువైపు ఉన్నవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్, ఇటువైపు ఉన్నవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్. వీటి గురించి మనం చెప్పుకున్నాం, అవునా? సో వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటమ్మా? అనైముడి పీక్. తర్వాత గురు శిఖర్. ఓకే, మనం ఆరావళి రేంజ్ గురించి తెలుసుకున్నాం కదా. ఓకే, ఇండియా మిడిల్లో ఉంటాయి ఇవి. సో ఆరావళి రేంజెస్లో హైయెస్ట్ పీక్ ఏంటి అంటే గురు శిఖర్. ఏంటమ్మా? గురు శిఖర్. ఓకే, సో గురు శిఖర్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఆరావళి రేంజ్ ఇన్ మౌంట్ అబూ ఆఫ్ రాజస్థాన్. ఓకే, సో ఎక్కడ ఏ కొండలో ఉందంటే మౌంట్ అబూలో ఉంది. ఒక్కొక్కసారి గురు శిఖర్ కాకుండా మౌంట్ అబూ అని కూడా ఇస్తారు. ఏమిస్తారు? కాబట్టి ఏంటి ఆరావల్లో హైయెస్ట్ పీక్ ఏంటి? ఆరావల్లో హైయెస్ట్ పీక్ ఏంటంటే మౌంట్ అబూ లేదా గురు శిఖర్. ఓకే, తర్వాత మౌంట్ దుప్గర్ లేదా దుప్గర్, మౌంట్ దుప్గర్ లేదా దుప్గర్. ఓకే, సాత్పురా రేంజ్లో. ఓకే, మనం సాత్పురా రేంజెస్ గురించి చెప్పుకున్నాము, ఆరావళి రేంజెస్ గురించి చెప్పుకున్నాము. ఆరావళి రేంజ్లో ఎత్తైన కొండ, పెద్ద కొండ ఏంటంటే హైయెస్ట్ పీక్ ఏంటంటే ఏంటి? గురు శిఖర్. ఓకే, ఇది ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది. మరి సాత్పురా రేంజ్లో హైయెస్ట్ పీక్ ఏంటి? సాత్పురా రేంజ్లో హైయెస్ట్ పీక్ ఏంటంటే దుప్గర్. ఏంటమ్మా? దుప్గర్. ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఎక్కడుంది ఇది? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 23rd. డే అండ్ నైట్స్ ఈజ్ కాజ్డ్ బై. సో డే అండ్ నైట్ దేని వల్ల వస్తుంది? సో ఇయర్స్ దేని వల్ల వస్తాయి? ఇయర్స్ దేని వల్ల వస్తాయి? 1 year అయిందంటే ఒక రెవల్యూషన్ జరిగినట్టు. మరి రొటేషన్ అంటే ఏంటి? సో డే అండ్ నైట్స్ దేని వల్ల వస్తాయంటే డే అండ్ నైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సిస్. రొటేషన్ వల్ల వస్తాయి. అంటే తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటామంటే రొటేషన్ అంటాము. తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటాము? రొటేషన్ అంటాము. ఓకే, ఎర్త్ తన చుట్టూ తాను తిరగడం వల్ల డేస్ నైట్స్ వస్తాయి. ఓకే, తర్వాత డేస్ నైట్స్ అయిపోయింది. ఇయర్స్, మంత్స్, సీజన్స్ దేనివల్ల వస్తాయంటే సన్ చుట్టూ కూడా ఇలా చుట్టూ తిరుగుతుంది. ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ తిరుగుతుంది. అలా సన్ చుట్టూ తిరగడాన్ని ఏమంటామంటే రెవల్యూషన్ అంటారు. ఏమంటారు? రెవల్యూషన్ అంటారు. ఓకే, అయితే మీకు వీటి గురించి లాస్ట్ క్లాస్లో చెప్పాను, గుర్తుందా? ఈక్వానిక్స్, సొలాస్టిక్స్. ఓకే, సో December 21 ఏంటి? లాంగెస్ట్ నైట్. ఎవరన్నా అబ్జర్వ్ చేశారా? తర్వాత June 21 షార్టెస్ట్ నైట్, లాంగెస్ట్ డే. ఓకే, డేస్ నైట్స్ ఈక్వల్గా ఉంటే ఈక్వానిక్స్. అవి కూడా రెండు డేట్స్ చెప్పాను. ఏంటి? September 23rd, September 23rd, June 21 కాదు, ఓకే, మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, అప్పుడే మర్చిపోయారు మీరు. అందుకే ఎవరు చదవాలి, ముందు క్లాస్ చదివితే అవన్నీ వస్తాయి. ఓకే, సో అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఎర్త్ పైన మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పైన కింద 2 ఉంటాయి. తెలుసా అవి? వీటిని ఏమంటారు తెలుసా?
ఈ పైన ఉన్న దాన్ని ఏమంటారు తెలుసా? సో పైన దాన్ని నార్త్ పోల్ అంటారు. పైన దాన్ని ఏమంటారు? నార్త్ పోల్ అంటారు. ఏమంటారు? నార్త్ పోల్. నార్త్ పోల్ ఎంత అంటే 90 డిగ్రీస్. కింద ఉన్న దాన్ని సౌత్ పోల్ అంటారు. ఇది కూడా 90 డిగ్రీస్. ఓకే, మనకి ఏంటి డిగ్రీస్ అంటే మన ఎర్త్ మీద 360 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్ బేస్ చేసుకుని 360 డిగ్రీస్ కింద డివైడ్ చేస్తారు. అందులో నార్త్ పోల్ 90 డిగ్రీస్, సౌత్ పోల్ 90 డిగ్రీస్. ఓకే, తర్వాత ఈ పైన ఉన్న దీన్ని ఏమంటారు తెలుసా? ఈ సర్కిల్ని ఏమంటారు తెలుసా? సో ఈ సర్కిల్ని ఏమంటారంటే, పైన సర్కిల్ని ఏమంటారంటే ఆర్కిటిక్ సర్కిల్ అంటారు. ఏమంటారు? ఆర్కిటిక్ సర్కిల్ అంటారు. ఈ ఆర్కిటిక్ సర్కిల్ ఎంత ఉంటుందంటే 66 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్. సో ఇలా లాటిట్యూడ్ అంటే ఏంటంటే ఎర్త్ పైన అడ్డంగా ఉండే గీతలను ఏమంటారంటే లాటిట్యూడ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎర్త్ పైన అడ్డంగా మనకు కొన్ని లైన్స్ ఉన్నాయి. ఓకే, ఎర్త్ని అడ్డంగా గీసే లైన్స్ని ఏమంటారంటే, హారిజాంటల్గా గీసే లైన్స్ని ఏమంటారంటే లాటిట్యూడ్స్ అంటారు. అదే ఎర్త్ పైన నిలువుగా వెర్టికల్గా గీసే లైన్స్ని ఏమంటారంటే లాంగిట్యూడ్స్ అంటారు. లాంగిట్యూడ్స్ చెప్పారా క్లాస్లో? సో లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. అయితే ఈ లాటిట్యూడ్స్లో 62 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ఉన్నది ఆర్కిటిక్ సర్కిల్. అలాగే 66 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ ఉన్న దాన్ని ఏమంటామంటే అంటార్క్టిక్ సర్కిల్ అంటారు. ఏమంటారు? అంటార్క్టిక్ సర్కిల్ అంటారు. ఓకే, అర్థమైందా? తర్వాత మిడిల్లో ఉన్న దాన్ని ఏమంటారు తెలుసా? 0 డిగ్రీస్. కరెక్ట్గా ఎర్త్ని 2 ముక్కలు చేసేదాన్ని ఏమంటారంటే ఈక్వేటర్ అంటారు. ఈక్వేటర్ ఎంత అంటే 0 డిగ్రీస్. తర్వాత దీనిపైన మరొక అడ్డగీత ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక గీత ఉంటుంది. సో ఈ పైన ఉన్న అడ్డగీతను ఏమంటారంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఇది 23 డిగ్రీస్, 23.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ఉంటుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. తర్వాత కింద నుండి దాన్ని ఏమంటామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాము. మన ఇండియా నుంచి వెళ్తున్న లైన్ ఇదే. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మన ఇండియా నుంచి వెళ్తుంది తెలుసా? ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మన ఇండియా నుంచి వెళ్తుంది. ఇది 23 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్. ఇలా ఇవన్నీ అడగచ్చు. మీరు ఇది గుర్తుపెట్టుకొని మీరు చేస్తే ఈజీగా చేయగలుగుతారు. సౌత్ పోల్, నార్త్ పోల్, ఈక్వేటర్. ఓకే, పైన సర్కిల్ ఆర్కిటిక్ సర్కిల్, కింద ఉన్న సర్కిల్ అంటార్క్టిక్ సర్కిల్. తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అవి డిగ్రీస్ కూడా అడగచ్చు. ఓకే, 62 డిగ్రీస్, 23 డిగ్రీస్ ఏవైనా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ 24. మళ్ళీ క్వశ్చన్ మనం ముందు క్లాస్లో చెప్పుకున్నదే. సునామీ గ్రౌండ్లో ఏం రావడం వల్ల? ఎర్త్క్విక్స్ రావడం వల్ల సునామీ వస్తుంది. ఓకే, సో నేచురల్ ఫినోమినా అంటే నేచర్ ద్వారా వచ్చేవి. లైట్నింగ్ అంటే ఏంటి? ఉరుములు అంటాం తెలుసా? ఉరుములు, మెరుపులు అంటాం వర్షం పడేటప్పుడు. అవి కానీ మనమే పడితే ఏమవుతాయి? మనకి డ్యామేజ్ అవుతుంది. ఓకే, అలాగే థండర్ స్టార్మ్ అంటే ఉరుములు, లైట్నింగ్ అంటే మెరుపులు లైట్, థండర్ స్టార్మ్ అంటే ఉరుములు సౌండ్. సైక్లాన్, ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్, వాల్కనిక్ ఎరప్షన్ ఇవన్నీ కూడా ఏంటి? నేచర్లో వచ్చే కాలమిటీస్, నేచురల్ కాలమిటీస్ అవన్నీ కూడా. ఓకే, అయితే మనకి సైక్లాన్స్ వస్తున్నాయి కదా. ఈ సైక్లాన్స్ మన ఇండియాలో ఏమని పిలుస్తారంటే సైక్లానిక్ స్టార్మ్స్ అని పిలుస్తారు. అదే జపాన్లో ఏమని పిలుస్తారు సైక్లాన్ని? టైఫూన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? జపాన్లో సైక్లాన్ ఏమని పిలుస్తారు? టైఫూన్ అని పిలుస్తారు. అదే అమెరికా, కెనడా, బ్రెజిల్స్లో ఏమని పిలుస్తారంటే ఓకే హరికెన్స్ ఏమని పిలుస్తారమ్మా? హరికెన్స్. ఓకే, అమెరికాలో కానీ, కెనడాలో కానీ, బ్రెజిల్లో కానీ వీటిని ఏమని పిలుస్తారు? హరికెన్స్ పిలుస్తారు. జపాన్లో టైఫూన్స్. ఓకే, తుఫాన్ లేదా టైఫూన్ అంటాం. ఓకే, చైనాలో కూడా టైఫూన్ లేదా తుఫాన్ అని పిలుస్తారు. మన ఇండియాలో మాత్రం సైక్లాన్ అని పిలుస్తారు, సైక్లానిక్ స్టార్మ్స్ అని పిలుస్తారు. ఓకే, అవి కూడా మన బిట్స్ కింద అడగచ్చు. తర్వాత లాస్ట్ క్వశ్చన్, విచ్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ప్రొవైడ్స్ షేప్ అండ్ స్ట్రెంగ్త్ టు ఇట్? మనకి షేప్, ఏ షేప్ ఉన్నామనేది దేనివల్ల? మనకి షేప్ అనేవి లోపల దేనివల్ల? స్కెల్స్. ఓకే, ఎముకలు. స్కెల్టల్ సిస్టమ్ అంటే ఏంటి?
ఎముకలు, దీనివల్ల మాత్రమే వస్తుంది. ఆ ఎముకలకి మూమెంట్ కోసం మనకి హెల్ప్ చేసేది ఏంటి? మజిల్స్. ఆ ఎముకల చుట్టూ ఉండేది మజిల్స్. ఎముకలే మనకి షేపు, స్టెబిలిటీ అన్నీ ఇచ్చేవి. ఓకే, ఎముక ఎరిగిపోతే మీరు నడవగలరా? నడవలేరు కదా. ఓకే, వీటి గురించి ఒకసారి చూద్దాం. లాస్ట్ బిట్ చాలా జాగ్రత్తగా వినండి. హ్యూమన్ బాడీకి స్ట్రెంగ్త్, షేప్ని ప్రొవైడ్ చేసేదైతే స్కల్టల్ సిస్టమ్. మరి మస్కులర్ సిస్టమ్ ఏం చేస్తుంది? మూమెంట్ ఆఫ్ ది బాడీ, బాడీకి మూమెంట్స్ ఇస్తుంది. ఆ స్కల్టల్ సిస్టమ్కి ఇది అతుక్కొని సెక్యూర్గా ఉండి మూమెంట్స్ ఇస్తుంది. తర్వాత నర్వ్ సిస్టమ్ యొక్క డ్యూటీ ఏంటి? కంట్రోలింగ్ చేస్తుంది. చెయ్యి ఎత్తాలి అంటే నర్వ్ సిస్టమే. చెయ్యి ఎత్తా అంటే లెగ్సిందా? ఎందుకు లేదు? మీరు లేపమనండి చెయ్యిని, లేకమని చెప్పండి. చేతిని పైకి వెళ్ళమనండి. ఇంకా వెళ్ళట్లేదేమి? మీరు చెప్తే వెళ్తుంది. ఎవరు చెప్తే వెళ్తుంది? నేను చెప్తే వెళ్తుందా? నేను చెప్తే వెళ్తుంది. ఎప్పుడు నేను చెప్పి నోట్తో చెప్పి తర్వాత దేనికి చెప్పాలి? బ్రెయిన్కి చెప్పాలి. అప్పుడు ఆ బ్రెయిన్ నర్వ్స్ ద్వారా ఏం చేస్తుంది? ఎత్తుతుంది. ఓకే, అలా మనకు కంట్రోల్ చేసేది, కోఆర్డినేట్ చేసేది, బాడీ రెస్పాండ్ అయ్యేలా చేసేది. వీటన్నిటికీ కూడా ఏంటి? మన బాడీ రెస్పాండ్ అవ్వాలన్నా వీటన్నిటికీ ఏ సిస్టమ్ అమ్మా? నర్వ్ సిస్టమ్. నర్వ్ సిస్టమ్ దేంతో లింక్ అయి ఉంటుంది? బ్రెయిన్. నర్వ్ సిస్టంలో మెయిన్ ఆర్గాన్ ఏంటి? బ్రెయిన్. నర్వ్ సిస్టంలో బ్రెయిన్ ఆర్గాన్ ఏంటమ్మా? బ్రెయిన్. తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? మొత్తం బాడీలో పైనుంచి కిందకి వాటరు, బ్లడ్, ఆక్సిజను, వేస్ట్ ప్రొడక్ట్స్, యూరిన్ అన్నీ ట్రాన్స్పోర్ట్ చేసే సిస్టమే. ఇందులో మేజర్గా చేసేది ఏంటంటే బ్లడ్. ఏంటమ్మా? బ్లడ్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి చెప్పుకున్నాం? హార్ట్. సర్క్యులేటరీ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి? హార్ట్. ఎక్స్క్రిటరీ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి? కిడ్నీస్. ఎక్స్క్రిటరీ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి? కిడ్నీస్. అలా కూడా బిట్స్ అడుగుతారు. ఓకే, సో ఇంచుమించుగా మీకు 100+ బిట్స్ చెప్పాను నేను ఇక్కడ పేపర్ 2 నుంచి. ఓకే, బిట్స్ నుంచి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంపార్టెంటే. బిట్కి ఆన్సరే కాదు, ఆ నెక్స్ట్ కూడా మీరు చదివితే అలా అన్ని పేపర్స్ మీరు ఇలా నేర్చుకుంటే ఈజీగా సైనిక్ స్కూల్కి జీకే ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారు. అయితే జీకే ఒకటే మనకి ఇంపార్టెంట్ కాదు, అన్నీ ఇంపార్టెంటే. మ్యాథ్స్, ఇంటెలిజెన్స్ తప్పులు లేకుండా మీరు ఆన్సర్ చేయడం బాగా ప్రాక్టీస్ చేసి జీకే నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ గెట్ ద 290, 295+ మార్క్స్. Okay, so thank you for watching. All of you take care. Bye bye.